అని చెప్పి వాడు రావణాసుడితో చెప్తూ ఉన్నాడు. సర్వై సచివై సార్ధం విభీషణ పురోగమై మంత్రయిత్వా తు ధర్మిష్టై కృత్వా నిశ్చయమాత్మనః. ఒక నిశ్చయాన్ని చేసుకుని వచ్చాడు రావణాసుడు. బయటికి వస్తూనే సీతాదేవిని అపహరించాలి అనేటువంటి నిశ్చయాన్ని ఒకటి చేసుకుని వచ్చాడు. కానీ కొంత సమయం కనుక గడిచినట్లయితే చెడు ఆలోచన ఏదైనా ఉంటుంది, మారిపోయేటువంటి అవకాశం. కొన్నాళ్ళు వాయిదా వేసామంటే ఆలోచనని ఏమో అవతలవాడు ఎవడో మంచి చెప్తే అది బుర్రలో ఎక్కితే ఎక్కచ్చు. కాబట్టి ఇప్పటికిప్పుడు నువ్వు వచ్చి అటువంటి సీతను అపహరిస్తాను ఇలాంటి మాటలు అనకు, కొన్నాళ్ళు ఆగి తర్వాత చేద్దుగా నా పని. ఏం చేస్తావంటే సర్వై సచివై సార్ధం, సమస్తమైనటువంటి నీ మంత్రుల్ని పిలు. మళ్ళీ వీడు మంత్రులందరినీ వెనక్కి పంపించేసి వచ్చాడు, వీడు ఎవరికి కనపడకుండా. నువ్వు నీ మంత్రులందరినీ మళ్ళీ పిలు. విభీషణ పురోగమై, రకరకాల మంత్రులు ఉంటారు, అందరినీ పిలిచావు. విభీషణ పురోగమై, ముందు విభీషణుని పిలు. విభీషణుని ఎదురుగా పెట్టుకో, తర్వాత తక్కిన మంత్రులందరినీ పెట్టుకొని, ఎందుకంటే అవతల మంత్రులు చెడు సలహా ఇస్తే విభీషణుడు అడ్డం పడతాడు కనీసం. కాబట్టి విభీషణుడు లేకుండా మాత్రం కలవు. విభీషణ పురోగమై సర్వై సచివై సార్థం, వాళ్ళందరితో కూడి మంత్రయిత్వ, మళ్ళీ ఒక్కసారి ఆలోచించు. ఏం చేద్దాం అనుకుని వచ్చావో ఆ విషయాన్ని మళ్ళీ ఇంకొకసారి మంత్రయిత్వ ఆలోచించి ధర్మిష్ఠై, నువ్వు పిలిచే మంత్రులందరూ ఎలాంటి వాళ్ళై ఉండాలి? విభీషణ పురోగములై ఉండాలి, ధర్మిష్ఠులై ఉండాలి. మామూలుగా ఒకడు ధర్మిష్ఠుడై ఉంటే తక్కిన వాళ్ళందరినీ ధర్మిష్ఠులుగా మాత్రం చాలా సులువు. కాబట్టి విభీషణుడి మాత్రం ముందు పెట్టుకుని ధర్మిష్ఠులైనటువంటి సమస్తమైనటువంటి ఇతర మంత్రుల్ని కూడా పెట్టుకుని కృత్వా నిశ్చయమాత్మనః, మళ్ళీ ఒక్కసారి నిర్ణయాన్ని తీసుకుని అప్పుడు దోషాణాంచ గుణానాంచ సంప్రధార్య బలాబలం ఆత్మనశ్చ బలం జ్ఞాత్వా రాఘవస్య చ తత్వతః హితాహితం వినిశ్చిత్య క్షమం త్వం కర్తుమర్హసి. ఇదే మాటని అకంపనుడు చెప్పాడు. ఇదే శ్లోకం సుమారు, ఏమీ తేడా లేదు. ఇదే శ్లోకాన్ని వెళ్ళిపోతూ శూర్పణఖ చెప్పింది. ఏమని చెప్పింది? దోషాణాంచ గుణానాంచ, వాళ్ళు ఏదో రావణాసుని పాడి చేశాడు, లేకపోతే అదేదో రెచ్చగొట్టింది కాబట్టి వచ్చాడు, పాపం ఆయన తప్పేం లేదు అనుకోవడానికి లేదు. అంత రెచ్చగొట్టిన వాళ్ళు కూడా రావణాసుని వెనక్కి పిలిచి మరీ చెప్పారు, మేమేదో చెప్పేమని చేసేకు. దోషాణాంచ గుణానాంచ సంప్రదార్య బలాబలం, నీ బలమేమిటి, ఆయన బలమేమిటి, కొట్టగలనా లేదా, ఆయనకు ఉన్నటువంటి సామర్థ్యం ఏమిటి చెప్పారు వాళ్ళు, ఆయన సామర్థ్యం అంతా. ఇదన్నీ ఆలోచించుకుని దిగు రంగంలో. అంతేగాని మేమేదో చెప్పాను మీరు చెప్పకపోతే నేను దిగేవాడిని కాదని వాళ్ళకి. తర్వాత దోషాణాంచ గుణానాంచ సంప్రదార్య బలాబలం ఆత్మనశ్చ బలం బుద్ధ్వా బలం జ్ఞాత్వా, నీకున్నటువంటి బలం ఏమిటో నువ్వు ముందు తెలుసుకో. నువ్వు చాలా అల్పమైనటువంటి బలం కలవాడి రాముల వారితో పోలిస్తే. రాఘవస్య చ తత్వత, రాముల వారి బలం ఎంతో తెలుసుకో. ఇద్దరి బలాబలాలు నువ్వు బేరీజు వేసుకుని కూర్చొని హితాహితం వినిశ్చిత్య, నీకు ఏది హితమైనది నీకేది అహితమైనది అనేటువంటిది తెలివితేటలతో ఆలోచించుకుని క్షమంత్వం కర్తుమర్హసి, అప్పుడు నువ్వు చేయవలసిన కార్యాన్ని చెయ్యి. అంతేకాని నువ్వు నీ సామర్థ్యాన్ని ఈ లోపుని చూపించు. అహంతు మన్యే తవ నక్షమం రణే సమాగమం కోసల రాజసూనునా ఇదం హి భూయ శృణు వాక్యముత్తమం క్షమంచ యుక్తం నిశాచరేశ్వర. ఓ నిశాచరేశ్వర, నిశా అంటే రాత్రి, నిశాచరుడు అంటే రాత్రించరుడు లేదా దోషాచరుడు లేదా రాక్షసుడు. ఓ నిశాచరేశ్వర, ఓ రాక్షసరాజా. నిశా అనేటువంటిది రాత్రి చీకటికి గుర్తు, తమో గుణానికి గుర్తుంది. ఓ తమో గుణంతో వెలిగిపోతున్నటువంటి ఓ మహారాజా, ఓ నిశాచరుడా, నువ్వేం చేస్తావంటే అహంతు మన్యే తవ నక్షమం రణే, యుద్ధంలో నీకు ఏమాత్రం సామర్థ్యం ఉందని నేనైతే అనుకోవట్లేదు. రాములు వారితో యుద్ధం చేసేటంతటి సామర్థ్యం నీకుందని మాత్రం నేను అనుకోవటం లేదు. సమాగమం కోసల రాజసూనునా, కోసల రాజకుమారుడైనటువంటి ఆ రామచంద్రమూర్తితో యుద్ధం చేసేటువంటి సామర్థ్యం నీకుందని నేను అనుకోవటం లేదు. కోసలరాజు పేరు మళ్ళీ ఎందుకు తెచ్చాడు? ఈయనేదో మామూలు మానవుడు అనుకుంటున్నామో, ఈయన తండ్రి గారి సంగతి తెలుసా నీకు? దశరథుడు ఆయన. 10 దిక్కుల్లో రథాన్ని ఎటు కావలిస్తాడు తిప్పేయడమే కాకుండా దేవతలకి రాక్షసులకి సంగ్రామం వస్తే దేవతలకు సహాయం చేయడం కోసం ఈయన పట్టుకెళ్ళేవారు. దేవతలకు కూడా సహాయం చేసేటువంటి సామర్థ్యం కలిగినటువంటి కోసల రాజుకి పుట్టినటువంటి ఈయన యొక్క సామర్థ్యం కనీసం
ఆ పోలిక ఉండి అందులో 10 రథాలు కాకపోతే 5 రథాలు ఆ మాత్రమైనా ఉంటుంది కదా ఈయనకి. కాబట్టి నువ్వు కోసలరాజసూరునా అయినటువంటి రామచంద్రమూర్తి చేత యుద్ధం చేసేటువంటి, యుద్ధంలో కలుసుకునేటువంటి, ఎదుర్కొనేటువంటి సామర్థ్యం నీకు ఉందని నాకు మాత్రం అనిపించటం లేదు. అహంతు మన్యే తవ న క్షమం రణే ఇదం హి భూయ శృణు వాక్యముత్తమ. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను వినరా నాయన, మళ్ళీ ఇంకొకసారి నేను చెప్తాను. భూయ శృణు, ఇంకొకసారి విను, పర్వాలేదు. నువ్వు చెప్పింది నాకేం అర్థం కాలేదని ఏదో చెప్పావు కానీ అంటావేమో, ఏం పర్వాలేదు, కూర్చో, మళ్ళీ ఇంకోసారి చెప్తాను. రాముల వారి గొప్పతనం మళ్ళీ చెప్తాను. మీరు సరిగ్గా చెప్పలేదండి, గబగబా చెప్పేశారు, మాకు తెలియలేదంటావా, పర్వాలేదు, మళ్ళీ మొత్తం మొదలుపెట్టి నెమ్మదిగా నీకు అర్థమయ్యేదాకా ఇంకోసారి చెప్తాను. శృణు భూయ, మళ్ళీ విను కావలిస్తాయి. క్షమం చ యుక్తం నిశాచరేశ్వర, ఓర్పు కావాలి దేనికైనా. ఒక్కసారి ఇంటికి వెళ్ళిపోయి వెనక్కి తిరిగి అన్నీ ఆలోచిస్తే నీ సంగతి ఏమిటో, నీ బలం ఏమిటో, రాముల వారు ఏమిటో అన్నీ నీకు అర్థమవుతాయి. కాబట్టి నువ్వు వెనక్కి వెళ్ళిప్పుడు అని చెప్పి మారీచుడు చెప్పాడు. మనం 38వ సర్గలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. కదాచిదప్యహం వీర్యాత్ పర్యటన్ పృథివీమిమాం బలం నాగ సహస్రస్య ధారయన్ పర్వతోపమః. మనం ఏమనుకుంటాం, రామచంద్రమూర్తి విశ్వామిత్ర యాగాన్ని రక్షిస్తున్నప్పుడు మానవాస్త్రంతో వీడిని ఒక దెబ్బ వేశారు. వాడు 100 యోజనాల దూరం ఎగిరిపడ్డాడు, కన్యాకుమారి దగ్గర ఎగుడు పడ్డాడు. అయోధ్య నుంచి, ఉత్తర భారతదేశం నుంచి కన్యాకుమారి దాకా వచ్చేసాడు ఒక బాడానికి. దాంతో మారిపోయాడేమో అనుకుంటాం, వాడేం మారలేదు. ఒక దెబ్బ కొందరిని మారుస్తుంది, కొందరికి 2 దెబ్బలు అవసరం అవుతాయి, కొందరికి ఎన్ని దెబ్బలు తగినామా. వీడు మొదటిసారి దెబ్బతిన్నాడు, కానీ వాడి యొక్క లక్షణాన్ని, రాక్షస లక్షణాన్ని ఏమాత్రం వదులుకోకుండా ఏం చేశాడు అది చెప్తున్నాడు. బాబు నేను చేసిన పొరపాటు ఒకటి చెప్తాను వినరా నాయన. ఏమిటా ఏం చేసావు నువ్వు? కదాచిదప్యహం, ఒకానొక నాడు నేను వీర్యాత్ పర్యటన్ పృథివీమిమాం, ఈ సమస్తమైనటువంటి ఈ భూప్రదేశంలో నా యొక్క బలంతో తిరుగుతూ, బలం నాగ సహస్రస్య, 1000 ఏనుగుల బలంతో, ధారయన్ పర్వతోపమః, నాకు ఎదురుండేవాడు, అడ్డు నిలిచేవాడు ఎవడూ లేడనుకుని 1000 ఏనుగుల బలంతో నేను ఈ అడవుల్లోనే తిరిగాను కొన్నాళ్ళు. నీలజీమూత సంకాశః తప్త కాంచన కుండలః భయం లోకస్య జనయన్ కిరీటీ పరిఘాయుధః వ్యచరన్ దండకారణ్యే ఋషిమాంసాని భక్షయన్. ఎంత అందంగా అలంకరించుకున్నాడు చూడండి రాక్షసుడే కూడా వాడు. నీలజీమూత సంకాశః, నల్లటి నలుపు, మా రాముల వారి నలుపు కాదు. రాముల వారు నీలజీమూత సంకాశ అంటే అది మళ్ళీ ఆ నలుపు వేరు, అది నలుపు కాదు నీలము కానటువంటి ఒక అవ్యక్తమైనటువంటి రంగు మా స్వామి. వీడు నీలజీమూత సంకాశ, నల్లడిగా ఉండి, తప్త కాంచన కుండలః, మెరిసిపోతున్నటువంటి పుటం పెట్టినటువంటి బంగారంతో తయారు చేయబడినటువంటి కుండలాలు కలిగిన వాడై, భయం లోకస్య జనయన్, సమస్త లోకాలకి భయం కొలిపేలాగా, కిరీటి పరిఘాయుధ, కిరీటాన్ని ధరించి, పరిఘము అనేటువంటి ఒక ఆయుధాన్ని పట్టుకుని, వ్యచరన్ దండకారణ్యే, దండకారణ్యంలో తిరుగుతూ, ఋషి మాంసాన్ని భక్షయన్, ఋషుల యొక్క మాంసాలను చక్కగా తింటూ నేను విహరిస్తూ ఉన్నానయ్యా ఒకనాడు. విశ్వామిత్రోధ ధర్మాత్మా మద్విత్రస్థో మహాముని స్వయం గత్వా దశరథం నరేంద్రమిదమబ్రవీత్. నేను ఇలా తిరుగుతూ ఋషులందరినీ బాధ పెడుతున్నటువంటి సమయంలో విశ్వామిత్రుడు అనేటువంటి ఒక ముని నన్ను చూసి భయపడిపోయి దశరథుడి దగ్గరికి వెళ్ళి, స్వయం గత్వా దశరథం నరేంద్రమిదమబ్రవీత్, ఆయనతో ఇలా మాట్లాడాడయ్యా. ఏమని? అద్య రక్షతు మాం రామః సర్వకాలే సమాహితః పర్వకాలే సమాహితః మారీచాన్మే భయం ఘోరం సముత్పన్నం నరేశ్వర. ఓ నరేశ్వర, దశరథ, మహత్ భయం ఘోరం సముత్పన్నం, నాకు చాలా భయంగా ఉందయ్యా. ఎవరిని చూసి? మారీచాన్, మారీచుని వల్ల నాకు విపరీతమైనటువంటి భయం కలుగుతున్నది. వాడు నా యజ్ఞాన్ని సాగనివ్వటం లేదు. కాబట్టి పర్వకాలే సమాహితః రామః మాం రక్షతు అద్య. పర్వకాలము అంటే యజ్ఞకాలము, యజ్ఞం చేసేటువంటి సుముహూర్తమైనటువంటి కాలమునందు రామచంద్రమూర్తి వచ్చి నన్ను రక్షించుగాక, ఇప్పుడే బయలుదేరుగాక. సమాహితః, సర్వసన్నద్ధుడై రాగాక, వచ్చి రామచంద్రమూర్తి నన్ను రక్షించుగాక అని చెప్పి ఆ దశరథుడి కాళ్ళు పట్టేసుకున్నాడు విశ్వామిత్రుడు అనేటువంటి వాడు. ఎందుకని? విశ్వామిత్రోధ ధర్మాత్మ, ధర్మాత్ముడు కాబట్టి, అధర్మం చేసేవాళ్ళని చూసి ఓర్వలేని వాడు కాబట్టి,
అధర్మాన్ని ఆపేటువంటి లక్షణం ఉంటుంది ఋషులకి. చేతనైతే వాళ్ళే ఆపుతారు, హుంకారం ద్వారా ఆపుతారు, శాపం పెట్టడం ద్వారా ఆపుతారు. లేదా అటువంటివి చేయకుండా ఉండేటువంటి దీక్షలో కనుక ఉన్నట్లయితే వాళ్ళు వేరే వాళ్ళ సాయంతో వేరే వాళ్ళని ప్రేరేపించి వాళ్ళ ద్వారా అధర్మాన్ని నిరోధిస్తారు. కాబట్టి ధర్మాత్మ అయినటువంటి విశ్వామిత్రుడు దశరథుడి దగ్గరికి వెళ్ళి మారీచుడి వల్ల కలిగినటువంటి భయాన్ని చెప్పుకొని తనని రామచంద్రమూర్తి రక్షించుగాక అని వేడుకున్నాడు. ఇత్యేవ ముక్తో ధర్మాత్మ రాజా దశరథస్తదా. ఆ రాజు దశరథుడు అతనేటువంటి వాడయ్యా ధర్మాత్మ. ధర్మశబ్దాన్ని ఎంత అందంగా ఎన్నిసార్లు వాడతారో మహర్షి. విశ్వామిత్రుడు ధర్మాత్మ, దశరథుడు ధర్మాత్మ, రామచంద్రమూర్తి ధర్మాత్మ. ధర్మం యొక్క గొప్పదనం అంతటిది అని చెప్పడం కోసం వచ్చినటువంటి ఇతిహాసాలు. కాబట్టి ఆయన ధర్మాత్మ అయినటువంటి ఆ దశరథుడు ప్రత్యువాచ మహాభాగం విశ్వామిత్రం మహామునిం. వీడు చారుల ద్వారా పసిగట్టి ఉంటాడు. తనని యజ్ఞంలో రామచంద్రమూర్తి కొట్టడానికి ముందు జరిగిన సంఘటనలన్నీ తెలుసుకున్నాడు. విశ్వామిత్రుడు దశరథుడి దగ్గరికి వెళ్ళడం, రామచంద్రమూర్తిని పంపమని అడగడం అవన్నీ కూడా వీడికి తెలుసు. ఆయన విశ్వామిత్రుడితో ఏమన్నట్ట, బాలహ, ఏమయ్యా నాకు నా అబ్బాయిని అడుగుతావేంటయ్యా యుద్ధానికి, భలేవాడివి. బాలహ, చాలా చిన్నపిల్లవాడయ్యా మా వాడు. 12 వర్షోయం, ఇంకా 12 సంవత్సరాలయ్యా. మనం ఊన 16 వర్షో మే రామో రాజీవలోచన అని చెప్పుకున్నాం. ఊన 16 వర్ష అంటే 16కి కొంచెం తక్కువ సంవత్సరాలు కలవాడు అని. ఇప్పుడు ఏమంటున్నాడు వీడు రాముడిని చూసి 12 వర్షవయం, ఇంకా 12 ఏళ్ళవాడయ్యా అంటున్నాడు. మరి 16 కొంచెం తక్కువ అని ఆయన అంటే 16 కొంచెం తక్కువ అంటే 12 కాదు కదా. 16 కొంచెం తక్కువ అంటే 15 చిల్లర అయి ఉండాలి, 14 చిల్లరైనా పర్వాలేదు. ఈయన 12 వర్షములు వాడు రామచంద్రమూర్తి అని చెప్తున్నాడు వీడు. అందుకని అక్కడ ఊన 16 వర్ష అన్న దానికి ఊన పాద 16 వర్ష అని చెప్పారు. 16ని 4 పాదాలు చేయండి, ఒక్క పాదం తక్కువ అంతే, మరీ ఎక్కువేం కాదు. అందులో ఒక పాదం అంటే 4వ వంతు. 16లో 4వ వంతు 4, 16లో 4 తీసేస్తే 12. ఇప్పుడు సరిపోయింది లెక్క. ఊన 16 వర్ష అంటే ఊన పాద 16 వర్ష, పాదోన 16 వర్ష అని మన వాళ్ళు చెప్పారు. బాలః 12 వర్ష అకృతాస్త్రశ్చ రాఘవ. అకృతాస్త్రశ్చ, ఇంకా ఏమీ అస్త్రాలు తెలియదు, శస్త్రాలు తెలియదయ్యా మా వాడికి, ఇంకా పరీక్ష చదువు పూర్తవ్వలేదయ్యా, ఇంకా పరీక్షలు పాస్ అవ్వలేదండి, అప్పుడే నువ్వు యుద్ధానికి తీసుకెళ్ళిపోతానంటే ఎలా కుదురుతుందయ్యా. కామంతు మమ యత్ సైన్యం మయా సహ గమిష్యతి. ఓ పంచేయి, నేను వస్తాను, నా సమస్తమైనటువంటి సైన్యం వస్తుంది, నీకు ఆ మారీచుడి నుంచి ఎటువంటి ఆపద రాకుండా నేను కాపాడుతాను నిన్ను, నేను నీతో వస్తాను అని చెప్పి, నేను సరిపోతాను నీకు, మా అబ్బాయి దాకా పెట్టుకోకు నువ్వు, మా అబ్బాయి రాలేడు, ఎందుకంటే రాజీవలోచన ఊన 16 వర్షోయం రాజీవలోచన, ఊన 16 వర్షో మే రామో రాజీవలోచన. నా రాముడు ఆయన రాజీవలోచనుడు. రాజీవలోచనుడు అయితే యుద్ధానికి ఎందుకు రాడు అంటే యుద్ధం రాక్షసులతో చేయాలి. రాజీవం అంటే పద్మం, అది ఏమవుతుంది రాత్రిళ్ళు ముడుచుకుపోతుంది. మా వాడు నిద్రకు ఆగలేడయ్యా. రాత్రిపూటే వస్తారు రాక్షసులు, ఎందుకంటే వాళ్ళ పేరు నిశాచరుడు. రాత్రిపూట నుండి యుద్ధం చేయాలి రాక్షసులతో. మా వాడు రాజీవలోచనుడు కాబట్టి కాస్త సూర్యాస్తం అయినప్పటికీ కళ్ళు మొదలు పడిపోయి నిద్రపోతాడు నాన్న మా తండ్రి. కాబట్టి రాజీవలోచనటువంటి మా స్వామిని నేను పంపను అన్నాడు. ఆయన ఏమనుకున్నాడు, మీ వాడు ఊన 16 వర్ష 16 కొంచెం తక్కువ వాడన్నావు కదా, అలాంటి వాడి కోసమే నేను చూస్తాను. ఎందుకని 60,000 సంవత్సరాలు పరిపాలించి ముసలైపోయే చర్మం అంతా ఉడిలిపోయినటువంటి వాడు ఎవడు నాకు అక్కర్లేదు, యూత్ పవర్ కావాలన్నా. కాబట్టి నేను ఊన 16 వర్ష కోసం వచ్చానే. బాగుందని చెప్పింది. ఊన 16 వర్షో మే రామో, నా రాముడు అన్నావా, భలే. నేను ఇంకా వాళ్ళ రాముడో వీళ్ళ రాముడో అనుకుని అనవసరంగా ఇద్దరికి వచ్చానేమో అనుకున్నాను. నీ రాముడు అయితే నేను వేరే వాళ్ళని అడగక్కర్లేదు, నిన్నే అడగచ్చు హాయిగా. భలే వచ్చాను నేను. ఊన 16 వర్ష మే రామ, నేను కరెక్ట్గా వచ్చాను, నువ్వు రావాల్సిన చోటుగా వచ్చాను. నీ రాముడు కాబట్టి నిన్నే అడుగుతున్నాను నేను నిమ్మని. రామో రాజీవలోచన, రాజీవలోచనుడు, పద్మపత్ర విశాలమైనటువంటి కళ్ళు కలవాడయ్యా. రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు అంతంత కళ్ళు ఉండాలి, ఎందుకంటే వాళ్ళు ఎట్నుంచి వస్తారో తెలియదు. చింతాకంత చిన్న కళ్ళు పెట్టుకుని తిరిగితే వాడు ఎట్నుంచి వచ్చి గమ్ముకుని కూటేస్తాడు. కాబట్టి రాజీవలోచనుడి కోసం వచ్చాను నేను. బలి చెప్పాను, ఊన 16 వర్షుడు కావాలి నాకు, నీ రాముడు కావాలి, రాజీవలోచనుడు కావాలి అని చెప్పి ఆయన చెప్పిన శ్లోకాన్ని తనకి అనువుగా అన్వయం చేసుకున్నాడు
విశ్వామిత్ర మహర్షి. వీడేమంటున్నాడు, బాలః 12 వర్షాయం అకృతాస్త్రశ్చ రాఘవః కామంతు మమ యత్ సైన్యం మయా సహ గమిష్యతి. నేను వచ్చి నా సమస్త సైన్యంతో నీతో వచ్చి నీ కార్యం చక్కబెడతాను. బలేన చతురంగేణ స్వయమేత్య నిశాచరాన్ వధిష్యామి మునిశ్రేష్ఠ శత్రుంస్తే మనసెత్సితాన్. నీ ఇష్టమయ్యా, వాడిని చూపించి వాడు నా శత్రువు, వీడు నా శత్రువు, పలానా వాడు నా శత్రువు అని నువ్వు వేలు పెట్టి చూపించి చాలు, నేను వచ్చి వాళ్ళందరినీ సంహరించేస్తాను. నువ్వు చూపించడమే ఆలస్యం, చూపించిన వెంటనే నేను వాళ్ళని సంహరిస్తాను అని చెప్పి, ఎలాగా బలేన చతురంగేణ, నా చతురంగ బలములతో కూడా నేను వచ్చి స్వయమేత్య, స్వయంగా వచ్చి నిశాచరులందరినీ కూడా వధిష్యామి, సంహరిస్తాను. ఇత్యేవ ముక్త సముని రాజానమిదమబ్రవీత్. వీడు ప్రతి మాట వినేశాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఉండి అక్కడే చూసి విన్నట్లే వినేశాడు మారీచుడు. బహుశా వీడు కూడా మారువేషంలో అక్కడికి వచ్చేసి ఉంటాడు విశ్వామిత్ర మహర్షి దశరథుడి దగ్గరికి వచ్చినప్పుడు. ఎందుకని కొన్ని లక్షల కోట్ల మంది మా మునీశ్వరులందరూ వచ్చేసారు ఆ రోజు అయోధ్యకి. రామలక్ష్మణులు విశ్వామిత్రుడితో వెళుతూ ఉంటే చూడాలి. ఎందుకంటే జగత్ కళ్యాణ కారణ యోగ్యమైనటువంటి ఒక కార్యం జరగబోతుంది అక్కడ. సీతా రామలక్ష్మణులు ఇద్దరు కూడా కలిసి విశ్వామిత్రుడితో వెళ్ళడం చూడాలి. దానికోసం పిలిచినా పిలవకపోయినా లక్షల కొద్దీ మునీశ్వరులందరూ వచ్చేసారు. అందుకే ఆయన అన్నాడు, అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏ చేయమే తపసి స్థిత. ఈ లక్షల మంది మునులు మునీశ్వరులు ఉన్నారే, వాళ్ళందరికీ తెలుసు రాముడు ఎవరో. లేకపోతే వాళ్ళందరూ వచ్చేవారు కాదు చూడడానికి. వాళ్ళ ఆ మునులలో ఒక మునివేషం వేసుకుని వీడు కూడా వచ్చాడేమో నా అనుమానం. లేకపోతే విన్నట్టు అక్కడే ఉన్నట్టు ఈయనేమడిగాడు, ఆయన ఏం చెప్పాడు, ఈ మళ్ళీ ఏం చెప్పాడు అన్నీ చెప్పేస్తున్నాడు వాడు. ఆయన ఏమన్నట్ట, రామాత్ అన్యత్ బలం లోకే పర్యాప్తం తస్య రక్షసః. రామాత్ నా అన్యత్ బలం లోకే పర్యాప్తం. రాముడు కాకుండా ఇంకా ఎటువంటి బలమైనా సరే వాడికి సరిపోదు, రామబలం మాత్రమే కావాలి. రామాత్ నా అన్యత్ బలం లోకే పర్యాప్తం. నువ్వు సమస్తమైనటువంటి లోకాల్లో ఉన్న అన్ని బలాలు తీసుకురా, సమస్త సైన్యాన్ని తీసుకురా, లాభం లేదు. రాముడు మాత్రమే అక్కడ నిలబడి యుద్ధం చేయవలసి ఉంది. దేవతాన విభవాన్ సమరేష్వభిపాలక. ఎన్నో యుద్ధాలు చేసినటువంటి నువ్వు లాభం లేదు, సమస్తమైనటువంటి దేవతలు లాభం లేదు. రామాత్ నా అన్యత్ బలం లోకే పర్యాప్తం తస్య రక్షసః. రాముడి మించిన వాడు ఇంకెవ్వడూ లేడు. అంటే సమస్తమైనటువంటి దేవతల బలం, నీ బలం అన్నీ కలిపినా కూడా రాముల వారి బలం ముందు దిగదుడుపు. నాకు అంతటి బలిష్ఠుడు కావాలి వాడిని చంపడం కోసం. ఆసీతవ కృతం కర్మ త్రిలోకే విదితం నృప కామమస్తు మహస్సైన్యం తిష్టత్విహ పరంతప. చాలే, నువ్వు వద్దు, నీ సైన్యం వద్దు, ఇస్తాను, రాముడిని పంపిస్తానని మాట చెప్పి ఏమడిగితే అది ఇస్తానని చెప్పి రాముడిని పంపమనేటప్పటికి సాకులు చెప్తాను అని కోపం తెచ్చుకున్నాడు విశ్వామిత్ర మహర్షి. ఆసీత్ తవ కృతం కర్మ త్రిలోకే విదితం నృప. ముల్లోకాలకి తెలిసిపోతుంది లేదు ఈ సంగతి, ఇచ్చిన వాడు తప్పేవాడు దశరథుడు అని. నీ సంగతి బాగా తెలిసింది, మొత్తం ప్రచారంలో వస్తుంది నీ వ్యవహారం, నీ కీర్తి కూడా మంట కలిసిపోతుంది వాళ్ళతో. కామమస్తు మహత్ సైన్యం, నీ సైన్యము వద్దు, చాలు చాలు. తిష్టత్విహ పరం, నువ్వు ఇక్కడే ఉండి హాయిగా సుఖాలు అనుభవిస్తూ ఉండి నేను వెళ్ళొస్తా అన్నాడు. బాలోప్యేష మహాతేజాః సమర్థస్తస్య విగ్రహే గమిష్యే రామమాదాయ స్వస్తి తెస్తు పరంతప. అంత కోపం వచ్చినవాడు చకచగా నడుచుకుంటూ వెళ్ళిపోతే బాగానే ఉంటాడు, వెళ్ళాడు, అక్కడే ఉంటాడు. ఏమంటున్నాడు పైగా, ఏమన్నట్టు ఆయన, బాలోప్యేష మహాతేజాః. నువ్వు బాలుడు పూర్ణ 16 వర్షుడు లేదా 12 వర్షుడు అనుకుంటున్న వాడు ఎవడైతే ఉన్నాడో అతడు మహాతేజాః, అద్భుతమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడయ్యా. సమర్థ, చాలా సమర్థుడయ్యా. తస్య నిగ్రహే, ఆ మారీచుడిని సంహరించడంలో చాలా సామర్థ్యం కలిగినటువంటి వాడు. గమిష్యే రామమాదాయ, రాముడిని తీసుకునే వెళ్తాను నేను, పుట్టి చేతులతో వెళ్ళమంటే వెళ్ళను నేను అని చెప్పి పక్క గదిలో వెళ్ళి కూర్చుని ఉంటాడు. స్వస్తి తేస్తు పరంతప. ఓ మహారాజా, శత్రువులు జయించినటువంటి రాజా, చాలామంది శత్రువులు జయించిన వాడా, నీకు స్వస్తి ఎగుగాక. నేను మాత్రం వెళితే రామమాదాయ గమిష్యే, రాముడు తీసుకునే వెళ్తాను. ఏవ ముక్త్వా తు స మునిః తమాదాయ నృపాత్మజం
జగామ పరమ ప్రీతో విశ్వామిత్రస్వమాశ్రమం. ఈ రకంగా చెప్పి ఆ ముని ఆ మహారాజును ఒప్పించి జగామ పరమ ప్రీత, పరమానందంతో రామలక్ష్మణులిద్దరిని తీసుకుని సోమాశ్రమం జగామ, తన ఆశ్రమానికి బయలుదేరి వెళ్ళాడు. వాళ్ళిద్దరూ రామలక్ష్మణులిద్దరూ విశ్వామిత్రుడితో వెళ్తుంటే త్రిశీర్షా వివపన్నగో, 3 తలల పాములు వెళ్తున్నట్టు అనిపించాయట. 3 తలల పాములు ఏంటండి? రామచంద్రమూర్తి మధ్యలో ఒక తల, ఇటుపక్క ఒక తూణీరం, అటుపక్క ఒక తూణీరం, ఇందులో 3 బాణాలు, ఇందులో 3 బాణాలు, బాణాలకి ఈకలు కడతారు, అవి కూడా శిరోజముల వలె ప్రకాశిస్తూ ఉన్నాయి. సో 3 తలల పాము వెళుతున్నట్టుగా రాముడు, మరొక 3 తలల పాము వెళుతున్నట్టుగా లక్ష్మణస్వామి, 3 తలల పాములు వెళుతున్నట్టుగా వాడితో కలిసి వెళుతున్నాడని చెప్పి రాస్తాడు విశ్వామిత్ర మహర్షి. ఆ రకంగా 3 తలల పాములు రెండింటిని వెంట పెట్టుకుని ఆ విశ్వామిత్ర మహర్షి తన యొక్క ఆశ్రమానికి సోమాశ్రమం జగామ. తం తదా దండకారణ్యే యజ్ఞముద్దిశ్య దీక్షితం బభూవ ఉపస్థితో రామః చిత్రం విస్ఫారయన్ ధను. చిత్రం ఏం ఆశ్చర్యమయ్య, 12 ఏళ్ల కుర్రవాడు ధనుస్సుని పట్టుకుని ఆ దండకారణ్యంలో యజ్ఞాన్ని గూర్చి దీక్షిత, యజ్ఞానికి దీక్ష తీసుకోవాలి. రాక్షస సంహార యజ్ఞానికి దీక్షితుడయ్యాడు రామచంద్రమూర్తి ఆ రోజే. కాబట్టి దీక్షితుడై దీక్ష తీసుకున్నవాడై బభూవ ఉపస్థిత, అక్కడే ఉన్నాడు. మహర్షి రాస్తారు ఆ బాలకాండలో, 10 రాత్రులు పగళ్ళు కూడా కంటి మీద కొనుక్కు వేయలేదు ఇద్దరు. ఆ ధనుస్సు పట్టుకుని ధనుస్సుని ఎక్కుపెట్టి అలా నిలబడే ఉన్నారు ఇద్దరు, ఇటు అటు ప్రచారం చేస్తారు. పగలు రాత్రి కూడా నిద్ర లేకుండా, అంత చిన్న వయసులో 12 ఏళ్ళ వాళ్ళు బభూవ ఉపస్థిత, అక్కడే నిలబడి అక్కడే ఉండి యజ్ఞ సమీపంలోనే ఉండి బభూవ ఉండిపోయారు వాళ్ళు అక్కడ. విస్ఫారయన్ ధను, ధనుష్టంకారం చేసుకుంటూ. అజాత వ్యంజన శ్రీమాన్, అజాత వ్యంజన, అజాత వ్యంజన అంటే ఇంకా పురుష లక్షణాలు పూర్తిగా రానివాడు, ఇంకా మీసం రాలేదు, గెడ్డాలు రాలేదు, ఇతడు ఇంకా బాలుడుగానే ఉన్నాడు. ఇంకా అప్పుడే నూనూగు మీసాల నూతన యవ్వనం అంటారు చూడండి, అటువంటి వయసులో ఉన్నటువంటి రాముడు. అజాత వ్యంజన, ఇంకా పుట్టనటువంటి పురుష లక్షణములు కలిగినటువంటి వాడై శ్రీమాన్, సాక్షాత్తు శ్రీమంతుడైనటువంటి, శ్రీతో కూడినటువంటి, శ్రీ అంటే ఐశ్వర్యం, సౌభాగ్యం, సంపద, వీటన్నిటితో కూడినటువంటి తేజస్సు, వీటితో కూడినటువంటి వాడై పద్మపత్ర నిభేక్షణ. రాముల వారి పేరు చెప్పగానే మనం ఏమనుకుంటాం? మొట్టమొదటి మనకు కనపడేది రామ కమలపత్రాక్ష. వీడు కూడా అదే చూశాడు, రాక్షసుడైనా కూడా. అజాత వ్యంజన శ్రీమాన్ పద్మపత్ర నిభేక్షణ ఏకవస్త్రధరో ధన్వి. ఏకవస్త్రధరో ధర్మి అంటే ఏకవస్త్రం కట్టుకున్నాడు, ఇంకా బాగా బట్టలు లేవేమో ఆయనకి. మహారాజు కొడుకు ఏకవస్త్రం ఏమిటి అనుకోవడానికి లేదు. ఏకవస్త్రధర అంటే బ్రహ్మచారి అని అర్థం. బ్రహ్మచారి ఏకవస్త్రమే కట్టుకోవాలని నియమం. కాబట్టి ఏకవస్త్రధర ధన్వి శిఖి కనకమాలయ. అప్పటికి రాజలక్షణాలు, రాజోచితమైనటువంటి ఆభరణాలు ఇంకా ఉన్నటువంటి వాడై, వెలిగిపోతూ ఉన్నటువంటి శిఖని ధరించినటువంటి వాడై, జాత వ్యంజనుడై, శ్రీమంతుడై, పద్మపత్ర నిభేక్షణుడై ఉన్నటువంటి రామచంద్రమూర్తి అయ్యా ఆనాడు నేను చూసింది. శోభయన్ దండకారణ్యం దీప్తేన స్వయన తేజస. ఆయన దండకారణ్యంలో ప్రవేశించినప్పుడు శోభయన్ దండకారణ్యం దీప్తేన స్వయన తేజస, తన యొక్క తేజస్సుతోటి దండకారణ్యం మొత్తం వెలిగిపోయింది. ఆయన లోపల వచ్చి ఉండేటప్పటికీ అంతవరకు చీకటిగా ఉన్నటువంటి దండకారణ్యంలో కొత్త వెలుగులు వచ్చాయి ఆయన యొక్క కాంతి చేత. ఆయన కాంతి అప్పుదెచ్చుకున్న కాంతి కాదు, స్వయన తేజస. అందుకే పరమాత్మకు చెప్తారు ఆయన తేజస్సు ఎటువంటిది అంటే, సూర్యునికి తేజస్సు ఇచ్చేటువంటి వాడు ఆయన, అగ్నికి తేజస్సు ఇచ్చేటువంటి వాడు ఆయన, చంద్రుడికి తేజస్సు ఇచ్చేటువంటి వాడు. చంద్రమసి చాగ్నౌ తస్య తేజ. ఆయన సూర్యుని యందు, చంద్రుని యందు, అగ్ని యందు ఏ తేజస్సు ఉందో ఆ మూడిటికి తేజస్సు దేనివల్ల వచ్చింది అంటే ఆయన తేజస్సు వల్ల వచ్చింది. కాబట్టి అటువంటి తేజస్సు కలిగినటువంటి ఆయన దండకారణ్యంలోకి వస్తే దండకారణ్యం అంతా వెలిగిపోయిందయ్యా. అదృశ్యత తతో రామో, నాకు కనిపించాడయ్యా రామచంద్రమూర్తి. అదృశ్యత, చూశాను నేను రామచంద్రమూర్తిని. ఎలాగా? ఉదయించే సూర్యుడిలో చూడాలి, చూడలేదు. బాలచంద్ర ఇవోదిత, అప్పుడే ఉదయిస్తున్న చంద్రుడిలా కనిపించాడయ్యా నాకు. ఇంత అగ్ని తేజస్సు ఇవన్నీ చెప్పినప్పుడు సూర్యుడిలా కనపడ్డాడేమో మారీచుడికి అనుకుంటాం.
కానీ ఆయన బాలచంద్రుల్లా కనిపించాడయ్యా. చంద్రోదయం అవుతోందేమో అన్నట్టుగా కనిపించాడయ్యా ఆయన దండకారణ్యంలోకి వస్తూ ఉంటే. తతోహం మేఘ సంకాశ తప్త కాంచన కుండల. వీడి వదలడు. ఈ తప్త కాంచన కుండలాలు వీడికి సరదా కావు. ఆ పుటం పెట్టబడిన బంగారంతో చేయబడినటువంటి కుండలాలు ధరించినటువంటి మేఘ సంకాశ, జీమూత సంకాశ, ఆ నల్లని మేఘంలా మెరిసిపోతున్నటువంటి నేను బలవంతుడనై, దత్తవరహ బ్రహ్మగారి చేత వరాలు పొందినటువంటి వాడనై, దర్పాత్ గర్వంతో ఆ జగామ తదాశ్రమం అక్కడికి వెళ్ళానయ్యా, యజ్ఞం జరిగేటువంటి ఆశ్రమం దగ్గరికి. ఏమైందనుకున్నావు వెళ్తే, తేన దృష్ట ఆ రామచంద్రమూర్తి నన్ను చూశారయ్యా. ఎవడైతే రామచంద్రమూర్తిని చూడడో, ఎవరినైతే రామచంద్రమూర్తి చూడడో వాళ్ళిద్దరూ కూడా ఎందుకు పనికిరాని వాళ్ళని సమస్త లోకాలు తిట్టడం కాదట, వాడి ఆత్మే వాడిని తిడుతుంది. ఎందుకురా నీ బ్రతుకు, రామచంద్రమూర్తి అలాగ రహదారిని తెలుపుతుంటే ఒక్కసారి చూడలేకపోయావు అని. చూసిన వాడు కూడా నువ్వు చూసావు బాగానే ఉంది, ఆయన నిన్ను చూడలేదురా, ఎందుకురా నీ బ్రతుకు. యశ్చ రామం న పశ్యతి ఎంచ రామో న పశ్యతి. యశ్చ రామం న పశ్యతి, ఎవడైతే రాముడు చూడో, ఎంచ రామో న పశ్యతి, ఎవడినైతే రాముడు చూడు, స్వాత్మాప్యానం విగర్హతి, వాడి ఆత్మే వాడిని ఛై అనవసరమైన పుట్టారు, నువ్వు రాముల వారి దర్శనం చేసుకోలేక అంటుంది. వీడు దృష్టం ఏమిటో మరి, రాక్షస జన్మ ఎత్తి మారీచుడు తేన దృష్ట చూశాడయా నన్ను, ఆయన చేత చూడబడ్డాను నేను. ప్రవిష్టోహం సహసైన్యోద్యతాయుధ, సమస్తమైన సైన్యాలతోటి ఆయుధాలు పట్టుకుని నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు తేన దృష్ట ఆయన నన్ను చూశారు. మాంతు దృష్ట్వా ధనుస్సద్యం అసంభ్రాంతశ్చకారస, ఏమీ తొట్టుబాటు పడలేదు. 12 ఏళ్ల కుర్రవాడు అంత భయంకరమైనటువంటి రాక్షసుడినై, బలం గలవాడునై, దర్పం గలవాడునై, మేఘంలా ఉండి తప్తకాంచన కుండలాలు ధరించి క్రూరంగా నేను అక్కడికి వచ్చి వికటాట్టహాసం చేస్తుంటే ఆయన మాంతు దృష్ట్వా నన్ను చూసి నిదానంగా ధనుస్సజ్యం అసంభ్రాంతశ్చకారస, విసజ్జమైనటువంటి ఆ ధనుస్సుకి ఆ తాడుని అల్లిత్రాడుని బిగించారు. వీడిని చూసి నెమ్మదిగా, ఏమీ తొట్టుబాటు లేకుండా, కంగారు పడకుండా. రాక్షసుడు రావుగానే కంగారు పడిపోయి, కాళ్ళు ఉడికిపోయి అన్ని చేతిలో కింద ఎత్తేసుకుని అలాంటి వ్యవహారం ఏం లేదు. నిదానంగా ధనుస్సు తీసుకుని ఆయన దానికి తాడుని కట్టారయ్యా. అవజానన్నహం మోహాత్ బాలోయమితి రాఘవం, నా బుద్ధి చూడు ఎంత దౌర్భాగ్యమో చూడు. అవజానన్, ఏమీ తెలియనటువంటి వాడై, అమాయకుడనై, మూర్ఖుడనై, మోహాత్ మోహంలో పడిపోయి, బాలోయమితి రాఘవం, చిన్న కుర్రాడు ఏం పర్లేదు, మనం ఏమైనా చేసుకుని ఈ రాఘవుణ్ణి అనుకుని, విశ్వామిత్రస్య తాం వేదిం అభ్యధావం కృతత్వర, కంగారు పడుతూ నేను మళ్ళీ అవకాశం దొరకదేమో అనుకుని, నన్ను వీడేం చేయలే చిన్న కుర్రాడులే అనుకుని ఆ విశ్వామిత్రుని యొక్క యజ్ఞ వేదిక మీద నేను వేయవలసినవన్నీ వేశాను. తేన ముక్తస్తతో బాణ, రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో చెప్తారు. ఆ ఇద్దరు పచారులు చేస్తూ ఉన్నప్పుడు, లక్ష్మణ ఏదో శబ్దాలు వినపడుతున్నాయి కదయ్యా అంటారు. అంటే అవునన్నయ్యా అంటాడు. అనగానే అంటాడు, బాణాన్ని తీ, నీ ధనుస్సుని తీ, దానికి విఘ్నాలని కట్టు, సమయం వచ్చింది అనుకుంటున్నాను నేను ఇప్పుడు అని చెప్పి ఆయన లక్ష్మణస్వామి ఉత్తేజపరుస్తారు వీళ్ళు రావడానికి కొద్ది నిమిషాల ముందు. అటువంటి రామచంద్రమూర్తి తేన ముక్త తతో బాణ, ఆయన బాణాన్ని విడిచిపెట్టారయ్యా. ఓ బాణం వేశారు. సీత శత్రు నిబర్హణ, అది ప్రకాశిస్తూ ఉన్నదై, శత్రువులను సంహరిస్తూ ఉన్నదై, తేన అహం త్వా అహత క్షిప్త సముద్రే శతయోజనే, శతయోజన దూరంలో పడ్డాను. యోజనం అంటే 8 మైళ్ళు, శతయోజనం అంటే 800 మైళ్ళు. 800 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి సముద్రంలో పడ్డానయ్యా నేను. ఆ బాణం తగలగానే మానవాస్త్రంతో కొట్టారు వాడిని. నేచ్చతాత మాం హంతుం తదా వీరేణ రక్షిత, నా అదృష్టం ఏం చెప్పమంటావయ్యా, నన్ను చంపాలని అనుకోలేదా, నన్ను రక్షించాలనుకున్నారాయన. కాబట్టి అటువంటి చక్కటి బాణం వేశారు. సీతేషు అంటారు దాన్ని, చల్లని బాణం అంటారు. ఆగ్నేయాస్త్రంతో సుబాహుణ్ణి కొట్టారు.
సీతేషువు లేదా చల్లని అస్త్రం లేదా మానవాస్త్రంతో మారీచుని కొట్టారు. ఎందుకో వాడిని బతికించాలనిపించింది, ఎందుకో నన్ను రక్షించాలనిపించింది ఆ స్వామికి. కాబట్టి తేన అహంతు అహత క్షిప్త సముద్రే శతయోజనే న ఇచ్చతా తాత మాం హంతుం తదా వీరేణ రక్షిత. నేను బతికి బట్టగట్టానంటే కారణం ఆయనయ్యా. పరమదయాళు ఎందుకో నన్ను బతికించాలనుకున్నారు, నేను మరణించేలా దెబ్బ కొట్ల, మామూలుగా చిన్న దెబ్బ వేశారంతే నా మీద. రామస్య శరవేగేన నిరస్తోహం అచేతన. ఉడ్డు తెలియకుండా పడ్డాను నేను, నా స్పృహ తప్పి ఎక్కడో శతయోజన దూరంలో పడ్డాను నేను సముద్రంలో. పాతితోహం తదా తేన గంభీరే సాగరాంభసి. చూడండి ఆ మానవాస్త్రం వాడు ఎంత వేగంగా కొట్టిందంటే, ఎంత గట్టిగా కొట్టిందంటే, ఆ కైనటిక్ ఎనర్జీ, ఆ ఫోర్స్ ఎంత ఉందంటే వాడు సముద్రంలో పడి తేలలేదు, సముద్రం యొక్క అట్టడుగు దాకా దూరిపోయాట ఆ స్పీడ్కి. అంత బలంగా కొట్టింది కొట్టిన బాణం. పాతిత సముద్రంలో పాతేసింది ఆ బాణం విని ఆ దెబ్బతోటి. పాతిత తదా తేన గంభీరే సాగరాంభసి. చాలా కాలం తర్వాత ప్రాప్య సంజ్ఞాన్ చిరాత్ తాత. చాలా కాలం తర్వాత తెలివి వచ్చింది. చూడండి, కొందరు కోమాలోకి 20 ఏళ్ళు 30 ఏళ్ళు కోమాలోకి వెళ్ళిపోతారు. అలా వీడు చాలా కాలం కోమాలో ఉండిపోయాడు ఆ దెబ్బ తగిలేటప్పటికి. ప్రాప్య సంజ్ఞాం చిరాత్ తాత లంకాం ప్రతిగత పురి. మళ్ళీ వెతుక్కుంటూ లంక ఎక్కడ అందరినీ అడుక్కుంటూ నేను లంకా నగరానికి మళ్ళీ వచ్చి చేరాను. ఏవమస్మి తదా ముక్తః సహాయాస్తు నిపాతితాః అకృతాస్త్రేణ బాలేన రామేణ అక్లిష్టకర్మణ. అక్లిష్టకర్మణ ఈ మాట చాలాసార్లు వస్తుంది రాముడి విషయంలో. అంటే ఆయనకి కష్టపడి చేయవలసిన పని అంటూ ఏదీ లేదు ప్రపంచంలో, అన్నీ కూడా సులువుగా సాధించేయగలడు ఆయన. క్లిష్టమైనటువంటి పని ఏమీ లేనటువంటి రామచంద్రమూర్తి. అంటే అతి సులువుగా సంకల్పమాత్రం చేతనే తన కార్యములన్నీ చక్కబెట్టగలిగినటువంటి నేర్పు కలవాడు. అక్లిష్టకర్మణ రామేణ. అలా నేను విడిచిపెట్టబడ్డానయ్యా. అకృతాస్త్రేణ. ఏమిటిదంతా? అప్పటికి ఇంకా చదువు పూర్తవలేదు, అస్త్రశస్త్రాలన్నీ పూర్తిగా రాలేదు, ఇంకా స్టూడెంట్ లైఫ్లో ఉన్నటువంటి వాడు, బ్రహ్మచర్యంలో ఉన్నటువంటి వాడు, ఇంకా చదువు సాగుతూ ఉన్నది. అప్పుడు కొట్టిన దెబ్బయ్యా, ఆనాడు కొట్టిన దెబ్బ అలా కొట్టాడు. తన్మయా వాక్యమాణః త్వం యది రామేణ విగ్రహం కరిష్యస్యాపదం ఘోరాం క్షిప్రం ప్రాప్స్యసి రావణ. ఇంత చెప్పినా కూడా నా మాట వినకుండా నువ్వు ఆయనతో యుద్ధానికి కనుక సిద్ధపడి వెళ్ళినట్లయితే ఆపదం ఘోరాం క్షిప్రం ప్రాప్స్యసి. ఆ ఘోరమైనటువంటి ఆపదను పొందుతావు నువ్వు. మళ్ళీ నేను చెప్పలేదనుకో, నీకు ఆపద రావడం ఖాయం ఆయన దగ్గరికి వెళ్తే. క్రీడారతి విధిజ్ఞానాం సమాజోత్సవశాలినాం రక్షసాంచైవ సంతాపం అనర్థం చాహరిష్యసి. ఆయనకి వెళ్ళడం ద్వారా ఇంకో అర్థం ఏం జరుగుతుంది? నువ్వు పోతే పోయావు, పర్వాలేదు, ఏమనుకో. కానీ క్రీడారతి విధిజ్ఞానం, ఎప్పుడూ ఆటలాడుతూ రతి క్రీడలలో మునిగి తేలేటువంటి సమాజ ఉత్సవశాలిని. సమాజం అంటే సభ, సమాజములు సభలు సమావేశాలు పెట్టుకుంటూ తిరిగేటువంటి, ఎల్లప్పుడూ కూడా ఆటపాటల్లో తిరిగేటువంటి సమస్త రాక్షసులకి కూడా అనర్థం కలుగుతుంది, సంతాపం కలుగుతుంది. నువ్వు పోతే పోయే వాళ్ళందరికీ కూడా నువ్వు చంపుతావు. హర్మ్య ప్రాసాద సంబాధాం. పోతే పోయే వాళ్ళందరూ మళ్ళీ ఎవడో ఒకడైనా మిగలకపోతాడా, మళ్ళీ లంకా నగరాన్ని ఏరుకుంటాడులే, మళ్ళీ లంక గొప్పగా ఉంటుందిలే అనుకోకుమా. హర్మ్య ప్రాసాద సంబాధాం నానారత్న విభూషితాం ద్రక్షసి త్వం పురీం లంకాం వినష్టాం మైథిలీకృతే. ఆ ఒక్క సీతమ్మ పేరు చెప్పినందుకు గాను ఈ సమస్త రత్న వైడూర్యాలతో రత్నఖచితమైనటువంటి సువర్ణమైనటువంటి హర్మ్యాలతో కూడినటువంటి ఈ లంకానగరం వినష్టా భవిష్యతి, నష్టమైపోతుంది, అది మిగలదు, లంక మొత్తం ధ్వంసం అయిపోతుంది సుమా. అకుర్వంతోపి పాపాని శుచయః పాప సంశ్రయాత్ పరపాపై వినశ్యంతి మత్స్యానాగహ్రదే యథా. మామూలుగా రాజు యొక్క పాపం ప్రజలందరూ భరించాలి అంటారు. ప్రజలకి కష్టాలు వస్తున్నాయంటే రాజు ఏదో పాపం చేశాడు అని అర్థం. రాజు యొక్క పాపాన్నే ప్రజలు తమ కష్టాలుగా భరించాల్సి ఉంటుంది. అంటే రాజ్యంలో కరువు కాటకాలు వచ్చినా, వరదలు వచ్చినా,
ఇలాంటి వాటన్నిటికీ కారణం రాజు చేసినటువంటి పాపం అనేటువంటిది చెప్తారు. రాజు పుణ్యాత్ముడైతే ప్రజలు సుఖంగా ఉంటారు. వాళ్ళకి రాజు పుణ్యాత్ముడైతే వాళ్ళు సకల సౌభాగ్యాలతో తొలుతూగుతారు. కాబట్టి అకుర్వంతోపి పాపాని, పాపం నీ రాజ్యంలోని రాక్షసులు ఏ పాపం చేయని వాళ్ళు, శుచయ అపాపాహ ఏ పాపము ఎరిగినటువంటి వాళ్ళు. కానీ ఏమిటి వాళ్ళు చేసిన తప్పు? పాప సంశ్రయాత్ మహాపాపాలు చేసేటువంటి పాపిష్టుడు అనేటువంటి నిన్ను రాజుగా పెట్టుకున్నారు. దానికి ఏం చేయాలి? వాళ్ళు అనుభవించాలి. పరపాపై వినశ్యంతి, నువ్వు చేసిన పాపం వాళ్ళకి అంటుకుని వాళ్ళందరూ నాశనం అయిపోతారయ్యా. ఎలాగా? మత్స్యాహ నాగహృదయథ, చేపలు పట్టేవాడు పెద్ద వల విసురుతాడు చేపల కోసం, తెలియకుండా అందులో నాగు ఉంటుంది ఒక హ్రదంలో. ఆ పావును పట్టుకోవడానికి దిగుతాడు వాడు. దిగినప్పుడు పావులతో పాటుగా అనేకమైనటువంటి మత్స్యములు కూడా సంహరించబడతాయి. ఆ పావులతో సంసర్గం చేసి దగ్గర ఉండడం అనేటువంటి దోషం వల్ల. కాబట్టి నిన్ను రాజుగా పెట్టుకున్నటువంటి నీ రాజ్యంలో ఉన్నటువంటి సమస్త రాక్షసులు కూడా ఏ పాపము చేయకపోయినా సరే వాళ్ళు కూడా నష్టాన్ని పొందుతారు. దివ్య చందన దిగ్ధాంగాన్ దివ్యాభరణ భూషితాన్ ద్రక్ష్యస్యభిహతాన్ భూమౌ తవ దోషాత్తు రాక్షసాన్. ఏదో చెప్తావులే కానీ నా సంగతి తెలుసా అని వాడి ఆభరణాలని తనుకుని ఉంటాడు బహుశా. వీడు చూసి వెంటనే అంటున్నాడు, ఏమిటి నీ ఆభరణాలు వాటిని చూసుకుని ముడిసిపోతున్నావా నువ్వు? దివ్య చందన దిగ్ధాంగాన్, సమస్తమైనటువంటి అద్భుతమైనటువంటి చందనములు ప్రపంచంలో ఎక్కడెక్కడున్నాయో అన్నీ తెప్పించుకుని మైపోతులు పూసుకుంటున్నావు ఒంటి నిండాను. దివ్యాభరణ భూషితాన్, సమస్తమైనటువంటి ఆభరణములు, మంచి మంచి కంసాలు ఎక్కడెక్కడ ఉంటారు వాళ్ళందరినీ తెప్పించి అద్భుతమైనటువంటి ఎవరికీ లేనటువంటి ఆభరణాలు తయారు చేసుకుని కొనుక్కుని తెచ్చుకుంటున్నావు. ద్రక్ష్యసి అభిహతాన్ భూమౌ, అవన్నీ నేల మీద పడి బురదలో కలిసిపోయి మట్టిలో పొరుతో కోసేపటికి. తవ దోషాత్తు రాక్షసాన్, సమస్త రాక్షసుల యొక్క ఆభరణాలు అవన్నీ కూడా వాళ్ళ దేహాలు అవన్నీ కూడా భూమి మీద పడి దొల్లవలసి ఉంటుంది. ఋతదారాన్ సదారాంశ్చ దశ విద్రవతో దిశః హతశేషాన్ అశరణాన్ ద్రక్షసిత్వం నిశాచరాన్. భర్తలు పోయిన వాళ్ళు, భర్తలు ఉన్నవాళ్ళు అంటే పుణ్య స్త్రీ లేనప్పటికీ, విధవరాళ్ళు లేనప్పుడు స్త్రీ లేనప్పటికీ కూడా వాళ్ళు అంటే కొంతమంది రాక్షసులు సంహరించేశాడు. అప్పటికే తక్కిన రాక్షసులు ఇంకా బతికే ఉన్నారు. వాళ్ళ స్త్రీలందరూ కూడా దశ విద్రవతో దిశ, 10 దిక్కుల్లోనూ పరిగెడతారు. దిక్కు లేకుండా పోతారు. మాకు దిక్కెవరురా అని వెతుక్కుంటూ అన్ని దిక్కులకి పరిగెడుతూ తిరుగుతూ ఉంటారయ్యా. హతశేషాన్ అశరణాన్ ద్రక్షసిత్వం నిశాచరాన్, వాళ్ళకి శరణిచ్చేవాడు అంటూ ఎవడు ఉండడు. మీకేం పర్వాలేదు నేను ఉన్నాను దగ్గరికి రండి అని అడిగేటువంటి లక్షణమే ఉండదు ఇక్కడ. శరజాల పరిక్షిప్తాం అగ్నిజ్వాలా సమావృతాం ప్రదగ్ధ భవనాం లంకాం ద్రక్షసిత్వం న సంశయ. సమస్తమైనటువంటి బాణముల చేత చిమ్మబడినటువంటి అగ్నిజ్వాలలతో చుట్టువారుకోబడినటువంటి మండిపోతున్నటువంటి భవనాలు కలిగినటువంటి లంకని త్వరలోనే చూస్తూ ఉన్నాయి. అతి త్వరలో భగభగా మండుతున్నటువంటి భవనాలు కలిగినటువంటి లంకని నువ్వు చూడబోతున్నావు. ఏం చెప్పుకుంటావు? ఒక మాట చెప్పనా, నువ్వు ధర్మశాస్త్రాలు తెలిసిన వాడివి, వేదాంగాలు చదువుకున్నటువంటి వాడివి. మనకి ఘనపాఠం అని ఒకటి ఉంది, క్రమపాఠం ఘనపాఠం అని ఉంటాయి వేదంలో. ఈ ఘన అనేటువంటిది చదవడం ఎలాగో నేర్పించింది రావణాసుడు. మొత్తం సమస్త వేదాంగాలు చదివినటువంటి వీడు ఘన స్వస్తి అని చెప్తూ ఉంటారు చాలా చోట్ల. ఈ ఘన ఎలా చదవాలో వీడు చెప్తే తెలిసింది అందరికీ. ఇవాళ మనందరూ వింటున్నటువంటి ఘన వీడు చెప్పు. అంతటి వేద పండితుడు వాడు ఏది వేదం ఎలా చదవాలో నిర్ణయించి మొత్తం సృష్టికి నేర్పించినటువంటి వాడు. అటువంటి వాడివై ఉన్న నువ్వు పరధారాభిమర్శాత్తు నాణ్యత్ పాపతరం మహత్, పరుని భార్యని కోరడం అనే కన్నా పాపం ఇంకొకటి లేదురా అబ్బాయి. ప్రమదానాం సహస్రాణి తవ రాజన్ పరిగ్రహ. ఇప్పుడు ఒకళ్ళ ఇద్దరా, వేల కొద్ది భార్యలు ఉన్నారు నీకు, వాళ్ళతో హాయిగా సుఖంగా ఉండదు. అంతేగాని పరదారాభిమర్శనం మాత్రం చేయకూడదు. అది అంతకన్నా పాపం ఇంకోటి లేదు. భవ స్వదార నిరత, నీ భార్యలతో రమిస్తున్న వాడివై నువ్వు హాయిగా ఉండు. స్వకులం రక్ష రాక్షస, కులం అనేటువంటి మాటకి కులం అనే అర్థం ఉంది, ఇల్లు అని కూడా అర్థం ఉంది. స్వకులం రక్ష, నీ కులాన్ని నువ్వు రక్షించుకో, నీ ఇల్లుని నువ్వు రక్షించుకో.
మానం వృద్ధించ రాజ్యంచ జీవితంచ ఇష్టమాత్మన. నీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని రక్షించుకో, నీ మానాన్ని నువ్వు రక్షించుకో, నీ యొక్క ఐశ్వర్యాన్ని నువ్వు రక్షించుకో, నీ రాజ్యాన్ని నువ్వు రక్షించుకో. కలత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం తథైవ చ యదీచ్ఛసి చిరం భోక్తుం మాకృధా రామ విప్రియం. మళ్ళీ చెప్తున్నాడు, మాకృధా రామ విప్రియం. రాముడికి మాత్రం చెడు తలపెట్టుకునైనా, ఎందుకంటే చాలా నువ్వు చెప్పిన మాట వినేటువంటి సౌమ్యమైనటువంటి భార్యలు సహస్రాణి వేలల్లో ఉన్నారు. మిత్రవర్గం, నీకు ఎంతోమంది స్నేహితులు ఉన్నారు. వాళ్ళందరితోటి సుఖ సంతోషాలతో చాలా కాలం ఉండాలని కోరిక కనుక నీకుంటే మాకృధా రామ విప్రియం, రాముడికి మాత్రం చెడు తలపెట్టవద్దు. నివార్యమాణ సుహృదా మయా భృశం ప్రసహ్య సీతాం యది దర్శయిష్యసి గమిష్యసి క్షీణబలస్స బాంధవో యమక్షయం రామశరాత్త జీవిత. సుహృదామయ, స్నేహితుడైనటువంటి స్నేహితుడు, సుహృత్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఒకే హృదయం కలవాళ్ళు అని అర్థం. వీడికి వాడికి సమానమైనటువంటి హృదయం ఉంటుంది. వీడు ఎలా ఆలోచిస్తాడో వాడు ఆలోచిస్తాడు. కాబట్టి అటువంటి వాడిని సుహృత్ అంటారు. కాబట్టి సుహృదామయ, నీ స్నేహితుడైనటువంటి నీ మిత్రుడైనటువంటి నేను నా చేత నివార్యమాణ భృశం, ఎక్కువగా మిక్కిలి పదే పదే నివారించబడుతున్నప్పటికీ కూడా ప్రసహ్య సీతాం యది దర్శయిష్యసి, ధైర్యం చేసి సాహసం చేసి సీతమ్మను గనక భయపెట్టినట్లయితే, తీసుకురావడానికి ప్రయత్నించినట్లయితే, గమిష్యసి క్షీణబల సబాంధవ యమక్షయం, నువ్వు యమక్షయానికి వెళ్ళిపోతావు. క్షయము అనే మాటకి గృహం అని అర్థం. యముని గృహానికి వెళతావు అతిథిగా, అంటే యమలోకానికి పోతావు, అంటే మరణిస్తావు. రామశరాత్త జీవిత, రామశరము చేత పోగొట్టబడినటువంటి జీవితం కలవాడవై బంధువులతోటి, స్నేహితులతోటి, భార్యలతోటి, బలాలతోటి నువ్వు క్షీణబలుడవై అక్కడికి వెళతావు సుమా అని చెప్పి వాడు మరొకసారి రావణాసురుని హెచ్చరించాడు. మనం 39వ సర్గలోకి వచ్చాం. ఏవమస్మి తదా ముక్తః కథంచిత్తేన సంయుగే ఇదానపి యద్వృత్తం తశృణుత్వ నిరుత్తరం. ఇదానీమపి ఏవమస్మి తదా ముక్తః, చెప్పాను కదా, నా కథంతా చెప్పాను కదా, ఎలా బతికి పట్టుబట్టాను. నన్ను వదిలేశాడు ఎందుకు ఆయన, నన్ను మరణించేలా కొట్టలేదు, చిన్న దెబ్బే కొట్టాడు పాపం. ఆ రకంగా విడిపోయినటువంటి నేను కథంచిత్తేన సంయుగే, ఎలాగోలా వదిలేశాడు, ఎందుకో వదిలేశాడు, నాకు తెలియదు కారణం. ఆయనకి ఏమనుకుని వదిలేశారో నాకు తెలియదు, నన్ను మాత్రం సంహరించకుండా వదిలేశారు. ఇదానీమపి యద్వృత్తం, అది ఆనాటి సంగతి. ఈ మధ్య జరిగిన సంగతి ఇంకోటి చెప్తా చూడు. తశృణుష్వ నిరుత్తరం, మాట్లాడకుండా నేను చెప్పేది రెండో కథ విను. రాక్షసాభ్యామహం ద్వాభ్యాం అనిర్విణ్ణస్తథా కృతః సహితో మృగరూపాభ్యాం ప్రవిష్టో దండకావనం. అన్నాళ్ళైనా కూడా రామచంద్రమూర్తి ఈ విశ్వామిత్ర యాగం అయిన వెంటనే వివాహం అయింది. వివాహం అయ్యాక 12 సంవత్సరాలు సుఖంగా కాపురం చేశారు. అప్పుడు ఈ కైకేయి వరాలు గొడవ మొదలైంది. అంటే వీడికి ఇప్పటికి దెబ్బ తగిలి 12 సంవత్సరాలు అయింది అనుకోవడానికి లేదు. వీడు ఇప్పుడు ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి 10 సంవత్సరాలు దగ్గర పూర్తి అయ్యేపోయి, విశ్వామిత్రుడు ఇంకా సంవత్సర కాలం ఉందనగా, రావణాసురుడు ఇంకా సంవత్సర కాలం ఉందనగా సీతాపహరణం చేశాడు. అంటే ఏంటి, 11 సంవత్సరాల 14 ఏళ్ల వనవాసంలో 13 సంవత్సరాల వనవాసం పూర్తయింది. అంటే వీడు విశ్వామిత్ర యాగంలో దెబ్బతిన్న రోజు నుంచి ఇవాళకి అదొక 12 ఏళ్ళు, ఇదొక 13 ఏళ్ళు, 25 ఏళ్ళు అయిపోయింది. అయినా వీడికి బుద్ధి మాత్రం రాలేదు. రాముడు అంటే వాడు ఇంకా చెడు తిరుగుతూనే ఉన్నాడు. ఈ మధ్య ఏం చేశాను తెలుసా, నేను 2 రాక్షసులను వెంటబెట్టుకుని తోడు దొంగలలాగా ముగ్గురం కలిసి, ముగ్గురం కూడా 3 లేళ్ళు వేషం వేసుకున్నాం, 3 మృగ వేషం వేసుకున్నాం, 3 లేళ్ళుగా మారాం. సహితో మృగరూపాభ్యాం ప్రవిష్టో దండకావనం. మృగరూపంలో వెళ్ళడం ఎందుకంటే, లేడి అంటే చాలా సాధు జంతువు అని చెప్పి మునీశ్వరులు వాళ్ళు దగ్గరికి చేరుస్తారు. వాళ్ళు పిలిచి 4 పచ్చగడ్డిచ్చి తమకు ఏదో అది చెంగుమని ఎగురుతూ ఉంటే సంతోషిస్తారు. అలాంటప్పుడు వెంటనే రాక్షస రూపాన్ని ధరించి వాళ్ళని సంహరించి మింగేసి దగ్గరగా ఉంటారు. అందుకని మృగరూపంలో వాడు
ముగ్గురు రాక్షసులు మృగం వేషాలు వేసుకుని 3 లేళ్లుగా మారి ఇక్కడిక్కడే దండకార్యంలో తిరిగామయ్యా మేము ఈ మధ్యే. దీప్త జిహ్వో మహాకాయ తీక్ష్ణదంష్ట్రో మహాబల వ్యచరం దండకారణ్యం మాంసభక్షో మహామృగ. నాలిక బయట పెడుతూ ఉన్నారు ముగ్గురు. అప్పుడప్పుడు పెడుతున్నప్పుడు వెలిగిపోతూ ఉన్నటువంటి ప్రకాశిస్తున్నటువంటి నాలిక దీప్త జిహ్వ మహాకాయ, బ్రహ్మాండమైనటువంటి శరీరాలు ధరించి, తీక్ష్ణ దంష్ట్ర, చాలా వాడి అయినటువంటి కోరలు కలిగినటువంటి వాళ్ళమై, మహాబల, కాయంతో వాడి బలం కూడా పెద్దదిగా ఉన్నటువంటి వాళ్ళమై, దండకారణ్యం వ్యచరన్ మాంసభక్షో మహామృగ, మహామృగములై మాంసభక్షలమై ఆ లేడీ రూపంలో, లేడీ మాంసం తింద మామూలుగా మాంసభక్షణం చేసేటువంటి లేడీలాగా మేము ముగ్గురు కూడా అక్కడ తిరుగుతూ ఉన్నాము. అగ్నిహోత్రేషు తీర్థేషు చైత్య వృక్షేషు రావణ అత్యంత ఘోరో వ్యచరన్ తాపసాన్ సంప్రదర్శయన్. ఎక్కడెక్కడ కాస్త పైకి చూసి పొగ కనపడుతోంది అంటే అక్కడ ఏదో యజ్ఞం జరుగుతుందన్నమాట. అంటే అక్కడ ఏదో మునివాటికి ఉందన్నమాట. అంటే అక్కడ తపస్సు చేసినటువంటి మునులు ఉన్నారన్నమాట. చక్కగా అక్కడికి వెళ్ళడం, ఆ అగ్నిహోత్రాలు ఉండేటువంటి చోట్లు చూసుకుని ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ తపస్సులు చేసుకున్నటువంటి మునులని వాళ్ళందరినీ కూడా సంహరించి చక్కగా భోంచేయడం, ఇది మా యొక్క కార్యక్రమం. నిహత్య దండకారణ్యే తాపసాన్ ధర్మచారిణ రుధిరాణి పిబంతేషాం తథా మాంసాన్ని భక్షయన్. ఆ మునీశ్వరుని అక్కడికక్కడ సంహరించి, ఆ తాపసుల్ని, ఆ ధర్మిష్ఠుని కూడా సంహరించి వాళ్ళ రక్తాన్ని త్రాగుతూ వాళ్ళ మాంసాన్ని తింటూ రొట్టెలు వేసుకుంటూ తిరుగుతూ ఉన్నాం మేము ముగ్గురం కూడా. ఆసాదయన్ తదా రామం తాపసం ధర్మచారిణం వైదేహీంచ మహాభాగాం లక్ష్మణంచ మహారథం. ఆశ్చర్యం వేసిందయ్యా, రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, సీతమ్మ అక్కడ కనిపించారు మాకు. అక్కడికి వస్తారనుకోలేదు. వాళ్ళు ఎందుకు వచ్చారో తెలియదు. మేము దండకార్యంలో తిరుగుతుంటే దండకార్యంలోకి వాళ్ళు వచ్చారు. అంటే తర్వాత రామచంద్రమూర్తి దండకారణ్యంలో ప్రవేశించిన వ్యవహారం వీడికి అప్పటికి ఇంకా తెలియలేదు. వాడు మామూలుగా ఇతర మునులను హింసిస్తూ తిరుగుతూ ఉన్నారు మృగరూపాల్లో ఈ ముగ్గురు రాక్షసులు. చూసేటప్పటికీ తాపస వేషంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి కనిపించాడయ్యా. తాపసం నేను గుర్తించలేకపోయాను రాముడని. ఎందుకంటే రాముడు ఒక రాజకుమారుడే ఉంటాడు. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను 25 ఏళ్ల క్రితం. ఎంతో మార్పు వచ్చింది మనిషిలో. రాజానుబాహుడు అయ్యాడు ఇప్పుడు. చక్కగా పోనీ ఆ కిరీటాలు అవన్నీ ఉంటే రాజకుమారుడు, ఓహో ఇటువంటి వాడిని చూశాను అనుకునేవాడిని. ఇదివరకు రాజకుమారుడిని చూశాను కాబట్టి. ఇప్పుడేమో ఒక తాపస్సులా ఉన్నాడు, ఒక ఋషిలా ఉన్నాడు, ఎవరో తెలియదు. లక్ష్మణస్వామి, సీతమ్మ కూడా పక్కనే ఉన్నారు. నేను గుర్తుపట్టలేదు. తాపసం నియతాహారం సర్వభూతహితే రతం సోహం వనగతం రామం పరిభూయ మహాబలం. నేను చూసి ఇతరు ఒక తాపసుడు, నియమితమైనటువంటి ఆహారం తీసుకునేవాడు, సర్వభూతముల యందు ప్రేమ కలిగినటువంటి వాడు. కాబట్టి ఈ మృగాన్ని చూసి దగ్గరికి తీస్తాడు, మన దగ్గరికి పిలుస్తాడు. ఎలాగో సర్వభూత హితేతుడు అయినటువంటి వాడు మరొక చక్కటి మృగం వెళ్ళిపోతుంటే దానికి 4 గడ్డి పరుగులు పెట్టడు అని చెప్పి అనుకుని పరిభూయ మహాబలం, అతని మహాబలాన్ని నేను తక్కువగా అంచనా వేసి తాపసోయం ఇతి జ్ఞాత్వా పూర్వవైరమనుస్మరన్ అప్యథావన్హి సంక్రుద్ధ తీక్ష్ణశృంగో మృగాకృతి. అప్పుడంటే రాజకుమారుడి వేషంలో వేసి ధనుసు చేత పట్టుకుని కొట్టాడు. కానీ ఇప్పుడు రాముడు క్రూరకర్మలు ఏం చేయడు, బాణాలపై వేయడు. ఎందుకని? నియతాహార తాపస సర్వభూతహితేరత. ఇదివరకు లేని లక్షణాలు ఇవన్నీ. ఇదివరకు 12 వర్షములో ఉన్నటువంటి నాడు అతడు తాపసి కాదు, అతడు నియతాహారుడు కాదు. సమస్తమైనటువంటి రాజోచితమైనటువంటి భోగములు అనుభవిస్తున్నటువంటి వాడు, భోజనాలు అవి చేస్తున్నటువంటి వాడు. సర్వభూత హితేరథ కాదు మనకు తెలియదు, కాకపోవచ్చు, ఎందుకంటే సుబాహుడు సంహరించాడు కాబట్టి. ఇప్పుడు ఈ వేషం చూస్తే ఏమాత్రం క్రూరకర్మలు చేస్తాడు అని అనిపించలేదయ్యా. చాలా సాధువుగా ఉన్నాడు, రాముడైనా పర్వాలేదు అనుకుంటూ పూర్వవైరం అనుస్మరన్. దెబ్బ కొట్టాడు కదా, ఇప్పుడు నన్ను ఏం చేయడు, తాపసిగా ఉన్నాడు, ఇప్పుడు వెళ్ళి రాముడు సంహరించేద్దాం అనుకుని అభ్యధావన్హి సంక్రుద్ధ తీక్ష్ణశృంగో మృగాకృతి. తీక్ష్ణమైనటువంటి ఆ కొమ్ములతోటి రాముల వారిని ఎదుర్కొని సంహరిద్దామని చెప్పి అభ్యధావన్ పరిగెత్తుకుంటూ ఆయన వైపు ముగ్గురం వెళ్ళాం. జిఘాంసు అకృత ప్రజ్ఞస్తం ప్రహారమనుస్మరన్ తేన ముక్తా త్రయో బాణా సితా శత్రునిబర్హణా. ఇదివరకు వేసిన బాణం అదే, సితా శత్రునిబర్హణా.
ఇప్పుడు కూడా అలాగే వెలిగిపోతూ ఉన్నటువంటి శత్రువులు సంహరించేటువంటి తేన ముక్తాహ త్రయో బాణాహ, ఒకేసారి 3 బాణాలు వేశాడట. ఒక బాణం వేసిన వాళ్ళు 3 బాణాలు ఎలా వేయాలో నేర్చుకుంటూ ఉంటారు సినిమాలు ఒకేసారి. అలాగా ఈయన ఒకేసారి 3 బాణాలు నేర్చుకోకుండానే వేశాడట, 3 లేళ్లకి ఒకేసారి తగిలేలాగా. వికృష్య బలవజ్జాపం సుపర్ణ అనిల నిస్వన, ఆ ధనుస్సుని లాగి బాణం వేస్తే వచ్చిన చప్పుడు ఉంది చూడు, గరుత్మంతుడు ఎగురుతూ ఉంటే భయ్యని గాలి వస్తుంది, అంతటి గాలి చప్పుడు వచ్చేసిందయ్యా. ఆ 3 బాణాలు ఒక్కసారి విడిచిపెట్టాడు. తే బాణాహ వజ్ర సంకాశాహ, ఎలా ఉన్నాయనుకున్న ఆ బాణాలు 3 వజ్ర సంకాశాహ, ఒక్కొక్కటి వజ్రంలా ఉందయ్యా, ఏమి భారం అయ్యాది. సుముక్తాహ రక్త భోజనాహ, రక్తం తాగేద్దాం, రక్తం స్వీకరిద్దాం అనేటువంటి ఉత్సుకతతోటి ఆ వజ్ర సంకాశం అనేటువంటి బాణాలు అతని చేత విడిచిపెట్టబడి ఆ జగ్ముహూత సహిత సర్వే త్రయస్సన్నత పర్వణ, 3 కూడా మా మీదకి వచ్చేస్తున్నాయి అతివేగంగా. పరాక్రమజ్ఞో రామస్య శరో దృష్టభయపురా సముద్భ్రాంతస్తతో ముక్తః తావుభౌ రాక్షసౌ హతౌ. ఆశ్చర్యపోయి నేను కదలలేక రాముడు వేసిన బాణం అని చెప్పి నేను ఇంకా కాళ్ళు చచ్చుబడిపోయినట్టు అక్కడ నిలబడిపోయానయ్యా. వాళ్ళిద్దరూ తక్కిన వాళ్ళిద్దరూ పరిగెడుతున్నారు, బాణాలు 3కి తగిలాయ్యా, వాళ్ళిద్దరూ చచ్చిపోయారు. అదేమిటో ఆశ్చర్యం. ఈసారి కూడా నేను చావు, ఈసారి కూడా వదిలేశాడు అన్న రామచంద్ర. రెండోసారి రామ ద్విర్నాభిభాషతే, రాముడు 2 మాటలు చెప్పట. రామ ద్విర్న సంధత్తే, 2 సార్లు బాణం వేయట ఎవడి మీద, ఒకే బాణం, ఆ బాణంతో వాడు మరణించవలసిందే. ఏమండి మరి రావణాసుడి మీద అన్ని బాణాలు వేశారు కదా అని అడిగారు మన ఎవరు. వాలినైతే ఒక బాణంతో కొట్టారు కానీ అంత మాత్రం చేత ఒకే బాణం అంటే ఎలాగ గుర్తుంది, రావణాసుడి మీద ఎన్ని బాణాలు వేయలేదని. రాముడు 1 కన్నా ఎక్కువ బాణాలు వేశారంటే అర్థం ఏంటంటే వాడిని సంహరించడం ఆయనకి ఇష్టం లేదు. సంహరించే సంకల్పంతో వేస్తే ఒకటే బాణం, అది వాలికి వేశాడు. సంహరించే సంకల్పంతో వేసింది రావణాసుడి మీద ఒకటే బాణం, వాడు చచ్చిపోయాడు. సంహరించాలని లేనప్పుడు, వాడిని మార్చాలి అనుకున్నప్పుడు, వాడికి బుద్ధి చెప్పాలి అనుకున్నప్పుడు ఎన్ని బాణాలైనా వేస్తాడు, ఎంత కష్టమైనా పడతాడు. ఒక బాణం వేసి సంహరించడం సులువా, 10 బాణాలు వేయడం సులువా? సులువైన పనిని కూడా కాదనుకుని కష్టపడిపోతాడు తను. వాడిని మార్చడం కోసం వాడు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని శరణంటే, ఇప్పటికైనా నీ వాణి స్వామి అని ఒక మాట అంటే వదిలేద్దాం బతికిపోతాడు వేరాడు అనే ఉద్దేశంతో వేసే బాణాలు 1 కాదు, 100 కాదు, 1,00,000 అయినా వేస్తాడు ఆయన. నువ్వు బాగుపడేదాకా వేస్తూనే ఉంటాడు. నువ్వు బాగుపడాలని సంకల్పం కాబట్టి, నేను సంహరించడం సంకల్పం కాదు కాబట్టి. రాముడు ఏకపత్ని వ్రతుడు, ఒకటే బాణం ఒకటే భార్య అంటే ఒకే బాణం అనే మాటకు అర్థం అది. ఆయన సంకల్పం ఏమిటి? సంహరించే సంకల్పం అయితే ఒకటే బాణం, నిన్ను బాగు చేసే సంకల్పం కాబట్టి ఎన్ని బాణాలైనా వేస్తూనే ఉంటాడు. పాపం అలసిపోయినా వేస్తూనే ఉంటాడు నీకోసం. ఆయన ఎంత కష్టపడిపోయినా కష్టపడికే సిద్ధపడిపోతాడు. నువ్వు మారితే చాలు, దానికోసం ఒక బాణాన్ని నియమం పెట్టుకోడు. ఇదే నియమాలన్నీ అక్కర్లేదు, వాడు బాగుపడితే అదే చాలు, అది ఆయన యొక్క కోరిక. కాబట్టి ఆ 3 బాణాలు కూడా అలా వచ్చి తగిలాయి. పరాక్రమజ్ఞో రామస్య శరో దృష్టభయపురా సముద్భ్రాంతః తతో ముక్తః తావుభౌ రాక్షసౌ హతౌ. సముద్భ్రాంతితో నేను అలా నడిపిపోయాను, నాకు బాణం తగిలింది కానీ నేను బతికిపోయాను, వాళ్ళిద్దరూ కూడా మరణించారు. శరేణ ముక్తో రామస్య కథంచిత్ ప్రాప్య జీవితం. మళ్ళీ అతి కష్టం మీద ప్రాణాలు నిలబెట్టుకున్న వాడినై, ఆ రామ బాణం నుంచి విముక్తిని పొందినటువంటి వాడినై, ఇహ ప్రవ్రాజిహుతో యుక్త తాపసోహం సమాహిత. అప్పుడు ఆశ్రమం ఒకటి కట్టుకుని ఒక చిన్న కొంప తయారు చేసుకుని తాటాకులతోటి ఈ ఆశ్రమంలో నేను నీతాహారినై, జటావల్కలధారినై, చీర కృష్ణాజినాంబరునై, ఇప్పుడు ఇక తప్తకాంచన కుండలాలు అవి ఏం లేవు, అవసరం లేదు అవన్నీ. నేను తపస్సు చేసుకుంటూ ఇక్కడే ఈ ఆశ్రమంలో అప్పటి నుంచి ఇలా ఉంటున్నానయ్యా. నీతాహారంతో తాపసోహం, నేను ఒక తపస్విని. ఇప్పుడు మళ్ళీ ఒక అద్భుతమైనటువంటి కలకాలం గుర్తుంచుకునేటువంటి శ్లోకం మరొకటి ఆయన చెప్తూ ఉన్నాడు. మనం దాన్ని కొంచెం వివరంగానే చూసుకోవాల్సి ఉంటుంది. ఏమంటున్నాడు రావణాసుడితో వాడు, వృక్షే వృక్షే చ పశ్యామి చీర కృష్ణాజినాంబరం గృహీత ధనుషం రామం పాశహస్తమివాంతకం. ఏమయ్యా రాముడు, నువ్వు ఇంతవరకు రాముడు చూడలే, నేను 2 సార్లు చూశాను.
ఒకసారి విశ్వామిత్రుడి దగ్గర చూస్తే, రెండోసారి ఈ 3 ఏళ్ళగా వెళ్ళినప్పుడు వేసిన దెబ్బ చూశాను. 2 సార్లే చూశాను అనుకుంటున్నావా? కాదు, నిరంతరం చూస్తూనే ఉన్నానయ్యా. ఇప్పుడు ఎక్కడ చూస్తున్నావు? వృక్షే వృక్షే చ పశ్యామి. అడవి నిండా వృక్షాలే, ప్రతి వృక్షం మీద రామచంద్రుడు కనపడుతున్నాడు. ఎక్కడ చూసినా రామచంద్రుడే. పశ్యామి అనేది వర్తమాన కాల క్రియాపదం. వృక్షంలోనూ రాముని చూశాను కాదు, వృక్షంలోనూ రాముని ఎప్పుడో చూస్తాను కాదు, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. చూస్తున్నాను. పశ్యామి, ఐ ఆమ్ సీయింగ్ రామ ఇన్ ఎవ్రీ ట్రీ. ప్రతి వృక్షంలోనూ చూస్తున్నాను. వృక్షే వృక్షే చ పశ్యామి. ఎలా ఉన్నాడు అనుకున్నావు? చీరకృష్ణాజిరాంబరం. ఆహాహా, ఆ తాపసి వేషం ధరించినటువంటి వాడే, నారచీరలు కట్టుకున్నటువంటి వాడే ఆ రామచంద్రమూర్తి. వృక్షే వృక్షే చ పశ్యామి చీరకృష్ణాజినాంబరం గృహీత ధనుషం రామం. ఆ ధనుస్సు పట్టుకున్నటువంటి రాముని చూస్తున్నాను. ఎలా ఉన్నాడు? పాశహస్తమివాంతకం. పాశాన్ని పట్టుకుని వచ్చినటువంటి యముడిలాగా, యమధర్మరాజులా కనపడుతున్నాడయ్యా నాకు. ప్రతి చెట్టులో కనపడుతున్నాడయ్యా, ప్రతి చోట చూస్తూనే ఉన్నానయ్యా రామచంద్రమూర్తిని. అంటే చెట్టుకి మధ్యలో ఖాళీ ఉంటుంది, అక్కడ చూడటం లేదా నువ్వు? అలా అనుకుంటామేమో. అపిరామ సహస్రాణి భీత పశ్యామి రావణ. ఒకడేమిటయ్యా, ఇద్దరేమిటయ్యా? సహస్రాణి. సహస్రం అంటే 999 తర్వాత వచ్చే 1000 కాదు, అనంతం. సహస్రం అనేది అనంతవాచకం కాబట్టి అనంతమైనటువంటి రామచంద్రుడు ప్రతి అణువణువున కనపడిపోతూ ఉన్నారు ఆయన. అంటే రామ విశ్వరూప సందర్శనం జరుగుతుంది. విశ్వమంతా రామమయంగా కనపడమే రాముడి యొక్క విశ్వరూప దర్శనం. అంటే విష్ణుమూర్తి లేదా కృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించాడంటే అర్థం ఏంటి? ఏదో పెద్దవాడు అయిపోయాడు, 100 చేతులు ఉన్నాయి, మనం ఇలా కింద నుండి పైకి చూస్తామని కాదు. విశ్వంలో ప్రతి అణువులోనూ ఆయనే కనపడడం విశ్వరూప దర్శనం. విశ్వమే ఆయనగా గుర్తించడం విశ్వరూప దర్శనం. విశ్వానికి ఆయనకి భేదం లేదని తెలుసుకోవడం విశ్వరూప దర్శనం. విశ్వానికి ఆయనకి భేదం లేదనేటువంటి మాట మొట్టమొదటి నామంలో చెబుతుంది విష్ణు సహస్రం. విశ్వం విష్ణు. విశ్వమేనయ్యా విష్ణు అంటే. అది తెలిసిందా నీకు? విశ్వరూప సందర్శనం అయిపోయినట్టే. అందుకే మొదటి పదంలోనే విశ్వరూప సందర్శనం చెప్పేసింది విష్ణు సహస్రనామం. వీడు అపిరామ సహస్రాణి పశ్యామి భీత పశ్యామి రావణ. రామభూతం ఇదం సర్వం. మొత్తం రామభూతం అయిపోయింది ఆ ప్రపంచం అంతా కూడా. రామభూతం ఇదం సర్వం అరణ్యం ప్రతిభాతమే. ఈ అరణ్యంలోని ప్రతి అణువు ప్రతి అంగుళం కూడా రామ రామ రామ. రాముడు తప్ప కూడా కనపడుతున్నాడయ్యా, అంతా కూడా రాముడే కనపడుతున్నాడయ్యా అని చెప్పి వాడు చెప్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఇద్దరికి అనుకున్న కొన్ని విషయాలు ప్రస్తావించుకోవడం బాగుంటుంది. మారీచుడు అనేటువంటి మాటకి అసలు అర్థం ఏమిటి? మారీచుడు అనేటువంటి మాట ఎలా వచ్చింది? మారీచుడు, ఇప్పుడు మనం మారీచుడి గురించి బాగా చెప్పుకోవాలి, మంచిగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు తాపసుడు అయిపోయాడు. ఇదివరకు ఇది మారీచుడు కాదు కాబట్టి వీడు మారీచుడు గారు అన్నా కూడా తప్పులేదు. ఆ మాత్రం గౌరవం మనం ఇవ్వాల్సి ఉంటుంది. తాపసి కాబట్టి మారిపోయాడు, కాబట్టి మంచివాడు అయిపోయాడు, కాబట్టి రాముడి చేత 2 దెబ్బలు తిన్నాడు. కాబట్టి రాముడు అనుగ్రహించినా మంచివాడే గొప్పవాడేవాడు, రాముడు ఆగ్రహించినా వాడు గొప్పవాడు. ఎందుకంటే వీడు ఆగ్రహానికి యోగ్యుడు నాకు అని ఆయనకు అనిపించిందంటే ఎంత తపస్సు చేసుకుని ఉండాలి వాడు, ఎంత వైరభక్తి కలిగి ఉండాలి వాడు. కాబట్టి రాముడు ఆగ్రహించినా వాడు ధన్యుడే, రాముడు అనుగ్రహించినా వాడు ధన్యుడే. వీడు రాముడి చేత అనుగ్రహింపబడలేదు, దురదృష్టవశాత్తు ఆగ్రహించబడ్డాడు. అయినప్పటికీ కూడా మనకి చాలా అద్భుతం. అందుకే వైష్ణవులు మారీచ ఆళ్వార్ అని పిలుస్తారు. మారీచుడు అనరు, ఆళ్వారులతో సమానంగా మారీచ ఆళ్వార్లు అంటారు. వారు మారీచ ఆళ్వార్లు అంటే వాడి స్టేటస్ మొత్తం మారిపోయింది. వాడు ఎప్పుడైతే ఈ తాపసుడై ఈ రకంగా తయారయ్యాడు. మరీచి అనేటువంటి మాట కిరణము అనేటువంటి అర్థంలో వాడతారు. అంటే సూర్యుడికి మరీచిమాన్ అని పేరు, శివుడికి మరీచి అనే పేరు. మరీచిమాన్ అంటే కిరణములు కలవాడు అని అర్థం. తమస్సుని పోగొట్టేదానికి మరీచి అని పేరు, చీకటిని పోగొట్టేదానికి మరీచి అని పేరు. దానికి విగ్రహం ఎలా చెప్తారంటే మ్రియంతే తమాంసి ఇది మరీచి. తమస్సులని పోగొట్టి తమస్సులన్నీ సంహరించబడతాయి ఇక్కడ, కాబట్టి దాని పేరు మరీచి. మ్రియంతే క్షుద్రజంతవ ఇది మరీచి. క్షుద్ర జంతువులన్నింటినీ సంహరించేదాని పేరు కూడా మరీచి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. కాబట్టి సూర్యభగవానుడు ఉదయించగానే ఏమవుతుంది? ఆ కిరణాలు కూడా అనేకమైనటువంటి బ్యాక్టీరియాన్ని పోతాయి, చనిపోతాయి. స్టెరిలైజేషన్ ఫ్యాక్టర్స్లో సూర్యరశ్మి ఒకటి. సూర్యరశ్మి స్టెరిలైజింగ్ ఏజెంట్. అనేక క్షుద్ర జంతువులు సంహరిస్తుంది సూర్యరశ్మి.
కాబట్టి సూర్యుడికి మరీచి అని పేరు. క్షుద్ర జంతువులు సంహరించేటువంటిది అని పేరు. వీడు ఒక క్షుద్ర జంతువు, వీడు ఈ మారీచుడు. కాబట్టి క్షుద్రమైనటువంటి జంతువులు సంహరించే లక్షణం వీడికి ఉంది. ఏ అడవిలో వెళుతున్నటువంటి పులులు, సింహాలు, లేళ్ళు వీటిని తినేసేటువంటి రాక్షసుడు, అటువంటి చిన్న చిన్న జంతువులు తినేసినటువంటి రాక్షసుడు. కాబట్టి వీడు మరీచి అనేటువంటి పదానికి యోగ్యుడు అనేటువంటి వాడు. ఈ మరీచి వంశంలో పుట్టినటువంటి వాడు మా రామచంద్రుడు, సూర్యవంశస్థుడు రామచంద్రుడు. కాబట్టి ఏదో ఒక సంబంధం ఆ మరీచి అనగానే రామచంద్రమూర్తికి వెలుగుతుంది. మా వంశం వాడు వీడు, ఎంత అనుగ్రహం లేకపోతే వాడిని మీద బాణం వేస్తాడు. వాడి పట్టించుకోకుండా వదిలేసి వెళ్ళిపోయి ఉంటే వాడి బతికి ఏమైపోయేది? బాణం వేయబట్టి కదా వాడు ఈనాడు ఇంతటి తాపస్ అయ్యాడు. మనం వాడి గురించి మాట్లాడుకుంటున్నాం. ఎంత అనుగ్రహం చూపించారు రామచంద్రుడు. ఎందుకని? మావాడు వీడు, మాది మరీచి వంశం, సూర్యవంశం, వీడు మరీచి, క్షుద్ర జంతువులు తినేటువంటి వాడు. అది వారికి రామచంద్రుడికి ఉన్నటువంటి సంబంధం కాబోలు. సరే, మొట్టమొదటిసారి బాణం వేసినప్పుడే రామచంద్రమూర్తి ఇలా పైకి చూస్తాడు విశ్వామిత్ర యాగం దగ్గర. వాడే ఒక క్షుద్ర జంతువుల కనపడ్డట్టు. క్షుద్ర జంతువు కనపడగానే ఏం చేయాలి? మరీచి అన్నవాడు సంహరించాలి. సో ఈ మారీచి అనే క్షుద్ర జంతువుని సంహరించాలి అని వాడి మీద చూశాడు రామచంద్రమూర్తి మొట్టమొదటిసారి. ఈ మరీచి శబ్దం నుంచి వచ్చిందే మరొక పదం ఉంది, మరీచిక అనేటువంటి పదం. మరీచిక అంటే ఎండమావి అని అర్థం. లేనిది ఉన్నట్టు కనపడేటువంటిది ఎండమావి. నీరు లేని చోట నీరు ఉన్నట్టు కనపడితే అది ఎండమావి. లేడి లేని చోట లేడి ఉన్నట్టు కనపడితే అది మారీచు. లేని లేడి ఉన్నట్టు కనపడేటట్టు చేస్తాడు వాడు. అక్కడ బంగారు లేడి ఉందా? బంగారు లేడి అనేది అసలు ఉందా ప్రపంచంలో? ఎక్కడ లేదు. ఆ లేనటువంటి బంగారు లేడి ఉందేమో అనేటువంటి భ్రమ కలిగించాడు వీడు. ఎండమావి ఏ రకంగా నీళ్లు లేని చోట నీళ్లు ఉన్నాయని భ్రమ కలిగిస్తుందో అలాగే. కాబట్టి వీడు మారీచుడు. వాడు మొట్టమొదటిసారి రామచంద్రమూర్తిని చూసినప్పుడట అనిత్రౌషడ్ అహోరాత్రం అన్నారు మహర్షి. నిద్ర లేకుండా రాత్రి పగళ్ళు ఉన్నారు, చిక్కి శల్యమైపోయి ఉన్నారు, తిన్నారో లేదో తెలియదు, ఆ బాణాలు మోస్తూ ఉన్నారు పాపం పగలు రాత్రి. అటువంటి రామచంద్రమూర్తిని మొట్టసారిగా చూస్తూ ఎత్తవు పరమధన్వినవు, ఆ పరమధన్విగా కనిపించాడు రామచంద్రమూర్తి. ఆయన సరే ఆ రోజు రామచంద్రమూర్తి చేత దెబ్బతిన్నాడు. శతయోజన విస్తీర్ణ దూరంలో ఉన్నటువంటి సముద్రంలో వాడు పడ్డాడు. రామచంద్రమూర్తి వాడు మీకు ఏం బాణం వేశారు అంటే మానవాస్త్రం వేశారు. ఇందాక చెప్పుకున్నాం. దానికి సీతేషు అని పేరు. చల్లని బాణం అది, అంటే చంపదు, బహుశా దెబ్బ కొట్టి వదిలేస్తుంది. కాబట్టి దాని పేరు సీతేషు. దానికి మరో పేరు వాడారు మహర్షి ఇంకో చోట, ఉదారాస్త్రము అని. ఉదారాస్త్రం. ఉదారాస్త్రం అంటే చాలా చూసి చూడనట్టుగా వదిలేసేటువంటి అస్త్రం అన్నమాట, తప్పు చేసినప్పటికీ కూడా. అటువంటి ఉదారాస్త్రం పరమోదారం పరమభాస్వరం అంటారు. ఆయన వేసినటువంటి మానవాస్త్రం పరమ ఉదారమైనదిని, పరమభాస్వరం మిక్రి తేజస్సుతో వెలిగిపోయేటువంటిది. అటువంటి అస్త్రంతో వాడిని కొట్టారు. ఉదార శబ్దానికి అర్థం ఏమిటి అని అడిగారు. ఉదార శబ్దం అంటే ఉదయర్తీతి ఉదారహ, అంటే ఔన్నత్యం పొందేదాన్ని ఉదారుడు అంటారు. ఇంకోటి ఉదార శబ్దానికి అర్థం ఉదయర్తి పరకార్యం ఇది ఉదారహ, అవతల వాడి పనులు నెత్తి మీద వేసుకునేవాడిని ఉదారుడు అంటారు. హనుమత్స్వామి కన్నా ఉదారుడు ఎవరుంటారు? ఎప్పుడై రామచంద్రమూర్తి కన్నా ఉదారుడు ఎవరుంటారండి? విశ్వామిత్రుడు యజ్ఞం చేయడం ఏంటి, రాక్షసులు రావడం ఏంటి, ఏమీ సంబంధం లేనటువంటి రామచంద్రమూర్తి ఆయన పనంతా నెత్తి మీద వేసుకుని నిద్ర లేకుండా తెల్లవారులు బాణాలు వేసుకుని కొట్టడం ఏంటి? అవతల వాళ్ళు పనులు నెత్తి మీద వేసుకొని, అక్కర్లేని పని నెత్తి మీద వేసుకుని వాడికి సాయం చేసేవాడిని ఉదారుడు అంటారు. ఇప్పుడు ఈ ఉదారాస్త్రం తరిగిన తర్వాత మారీచుడు ఉదారుడైపోయాడు. సీతమ్మని ఎత్తుకురావడం అనేది రావణాసుడి పని. వాళ్ళకి ఉన్న వ్యవహారం వీడికి సంబంధం లేదు. కానీ రావణాసుడి పని వాడి ఎత్తు మీద వేసుకుని వాడికి సాయం చేస్తున్నాడు. అంటే పరమోదారమైనటువంటి పరమభాస్వరమైనటువంటి ఆ అస్త్రం తగలగానే వీడు కూడా రామచంద్రుడి వలె ఉదారుడిగా మారిపోయాడట మారీచుడు. అందుకని రావణాసుడి పనిని ఎత్తు మీద వేసుకున్నాడు. లేకపోతే వాడికి ఏంటి సంబంధం? అది ఉదార శబ్దానికి అర్థం. సరే, వృక్షే వృక్షే చ పశ్యామి చీరకృష్ణాజీనాంబరం గృహీత ధనుషం రామం పాశహస్త వివాంతకం. అది మనం చెప్పుకోవాల్సినటువంటి శ్లోకం. అపిరామ సహస్రాణి భీత పశ్యామి రావణ రామభూతమిదం సర్వం అరణ్యం ప్రతిభాతమే. ప్రతి వృక్షంలోనూ కూడా కనపడుతూ ఉన్నారు రామచంద్రమూర్తి. ఎలా ఉన్నారు? చీరకృష్ణాజీనాంబరం, నారచీరలు కట్టుకుని ఉన్నారు, మృగాజనం ధరించారు.
గృహీత ధనుషం, చేతిలో ధనుసు పట్టుకున్నారు. అటువంటి రామచంద్రమూర్తిని నేను చూస్తున్నానయ్యా. ఈ రూపం ఇదివరకు చూసిన రూపం ఎక్కడో, ఎప్పుడు మొదటిసారి చూసిన రూపం కాదు ఇది. మొదటిసారి చూసినప్పుడు నారబట్టలు లేవు. ఇది రెండోసారి చూసిన రూపం. అంటే మొదటి దెబ్బ కన్నా గట్టిగా తెలియదు రెండో దెబ్బ. అది నిలిచిపోయింది వాడి గుండెల్లో, వాడి కళ్ళలో నిలిచిపోయింది. ఆ రెండోసారి రామచంద్రమూర్తి వేసిన దెబ్బతోటి నిలిచిపోయింది, వాడికి బుద్ధి వచ్చింది. అప్పుడు ఆ రూపం నిలిచిపోయింది మనసులో, అదే కనపడుతోంది ప్రతి చెట్లలో కూడా. ఆ నారచీరలు కట్టుకున్నటువంటి, ఆ ధనుస్సుని పట్టుకున్నటువంటి ఓ రావణ, నాకు వృక్షంలోనూ కనపడుతున్నాడయ్యా. వృక్షానికి మధ్యలో కనపడుతున్నాడు, ప్రతి ఆకులో కనపడుతున్నాడు, ప్రతి పిందెలో కనపడుతున్నాడు, ప్రతి కొమ్మలో కనపడుతున్నాడు. ఎవరు? అపిరామ సహస్రాణి, ఒకడు కాదు, రామ సహస్రములు కనపడుతూ ఉన్నాయి. సరే, రాజకుమారుడిలా ఉన్నటువంటి రామచంద్రమూర్తిని చూశాడు. క్షీరకృష్ణాజినాంబరములు ధరించి తాపసి అయినటువంటి రామచంద్రమూర్తిని చూశాడు. కానీ వీడి ఆలోచన ఎంతసేపు క్షీరకృష్ణాజినాంబరములు ధరించిన రామచంద్రమూర్తి మీదనే ఉంది. భ్రమర కీటక న్యాయం అని ఒకటి ఉంటుంది. భ్రమరం తనంతట తాను పిల్లలు పెట్టలేదు. అది వేరే కీటకం యొక్క పురుగును తీసుకొచ్చి తన గూట్లో పెట్టి దాని చుట్టూ శంకారం చేస్తూ తిరుగుతూ, అది నిద్రలేచింది మొదలు పడుకునేదాకా సయ్యన చప్పుడే వింటూ ఉంటుంది. కాబట్టి అది కూడా అలాగే అరుస్తూ అది భ్రమరంగా మారిపోయి బయటకు వచ్చేస్తుంది, కొత్త భ్రమరం తయారు. దీని భ్రమర కీటక న్యాయం. అంటే మనం దేని మీద అత్యంత ఏకాగ్రత కలిగి దాని గురించి ఆలోచిస్తూ ఉంటామో కొన్నాళ్ళకి అదే మనం అయిపోతాం. అది చూపిస్తూ ఉన్నారు. ఒక ఆయన హనుమద్ ఉపాసకుడు, చాలా పెద్ద హనుమద్ ఉపాసకుడు. కొన్నాళ్ళకి ఆయనకి తోక వచ్చిందని చెప్పి కొన్ని ఫోటోలు కూడా మనం చూస్తూ ఉంటాం. ఆయన ఆంజనేయ స్వామి అయిపోయారు. అటువంటివి ఈ కలియుగంలో కూడా మనకి ఎన్నో నిదర్శనాలు. కాబట్టి భ్రమరకీటక న్యాయం ప్రవర్తిస్తుంది అక్కడ. కాబట్టి వాడు మనసంతా నిండిపోయినటువంటి రాముడి యొక్క రూపాన్ని ఊహిస్తూ వాడే ఒక రామచంద్రమూర్తిలా అయిపోయాడు మారీచుడు. అందుకనే వాడు కూడా నీలమేఘ సంకాసుడిలాగే ఉన్నాడు. వాడు కూడా క్షీరకృష్ణాంబరచారి అయి ఉన్నాడు. వాడు కూడా రామచంద్రమూర్తిలా తయారయ్యి వాడి గొంతు కూడా రాముడి గొంతులో మారిపోయింది. అందుకే హా సీత హా లక్ష్మణ అని వాడు అరిచినప్పుడు గొంతు మార్చి మిమిక్రీ ఏం చేయలేదు, మామూలుగానే అరిచాడు. కానీ వాడి రాముడి గొంతు అయిపోయింది. ఏం చేస్తాడు వాడు? సీతమ్మను లక్ష్మణస్వామి విన్నారు, అది రాముడికే నిజంగా ఏదో అయింది అనుకునేంతలాగా వాడి గొంతు కూడా మారిపోయింది. భ్రమరకీటక న్యాయం ప్రవర్తించింది అక్కడ కూడా, ఆ గొంతులో కూడా. సరే, ఇక్కడ వీడు చెబుతున్న మాటల్ని బట్టి ఇది పరమశివుని యొక్క రూపాన్ని దర్శిస్తున్నాడు అని పెద్దలు చెప్తారు. వృక్షే చ పశ్యామి అనేటువంటి మాటని పరమశివునికి సంబంధించినటువంటి రుద్ర నమకంతో అనుసంధానం చేసి, రుద్ర నమకంలో పూజించబడుతున్నటువంటి పరమశివుణ్ణే వీడు దర్శిస్తున్నాడు తప్ప మరొకటి కాదు అని చెప్పి, నమస్వాయుధాయ చ సుధన్వనే చ, ఆయుధాన్ని ధరించినటువంటి వాడికి నమస్కారం, ధనుస్సును ధరించినటువంటి వాడికి నమస్కారం అని చెప్తూ, వృక్షము అనేటువంటి మాటకి అసలు అర్థం ఏమిటి? వృక్షం అంటే వృక్ష్యంతే ఇది వృక్షా, కొట్టబడేది నరకబడేది కాబట్టి దాని పేరు వృక్షం. కొట్టబడేది నరకబడేది కాబట్టి దాని పేరు వృక్షం. ఆ వృక్షంలో రామచంద్రమూర్తి కనపడుతున్నాడు. నరకబడేది అంటే అశాశ్వతమైనది అని అర్థం, అంటే ఈ సంసారము అని అర్థం. ఈ సంసారాన్ని నుంచి నరికేసి దాని నుంచి విముక్తి ఇచ్చేటువంటి వాడు వృక్షాన్ని నరికేవాడు. ఈ గృహీత ధనుషుడైనటువంటి రామచంద్రమూర్తి వృక్షములలో కనపడుతూ ఉన్నటువంటి వాడు మనం సమస్తమైనటువంటి అణువులోనూ ఇదివరకే ఉన్నటువంటి మహానుభావుడు ఇప్పుడు ఉన్నట్లుగా కనపడుతున్నాడు. రామచంద్రమూర్తి ప్రతి అణువులో కనపడుతున్నాడంటే ఇదివరకు లేడు, ఇప్పుడు వచ్చి కనపడుతున్నాడని కాదు. ఇదివరకు ప్రతి అణువులోనూ ఉన్నాడు, ఇప్పుడు అందులో ఉన్నట్లుగా అనుభవానికి వస్తున్నాడు. అది ఇదివరకు లేనివాడు కొత్తగా ప్రతి అణువులోకి ప్రతి వృక్షంలోకి రాలేదు. ప్రతి వృక్షంలోనూ ఇదివరకు ఉన్నవాడే ఇప్పుడు ఉన్నట్లుగా తన అనుభవానికి గోచరిస్తున్నాడు. అది వాడి యొక్క గొప్పదనం. అటువంటి వాడు కోదండపాణి అయినటువంటి వాడు మామూలుగా ఎక్కడుంటే నమస్కారం పెడతారయ్యా శివుడి కంటే? నమో వన్యాయ చ కక్ష్యాయ చ, వనాల్లో తిరిగేటువంటి పరమశివునికి నమస్కారము. ఇప్పుడు వీడికి వనాల్లో కనపడుతూ ఉన్నారు రామచంద్రమూర్తి. నమో వృక్షేభ్య, వృక్షానికి నమస్కారం. పరమశివుని యొక్క కేశములు వృక్షములు అని చెప్తారు. పరమశివునికి నమస్కారం పెట్టాడు. నమో వృక్షేభ్య హరి కేశేభ్య,
ఆకుపచ్చని ఆకులు కలిగినటువంటి వృక్షములే పరమేశ్వరుడు అని చెప్పి వృక్షానికి నమస్కారం ఎలా పెడతామో వీడు ఇప్పుడు వృక్షానికి నమస్కారం పెడుతున్నాడు. ఎందుకని? వృక్షే వృక్షే చ పశ్యామి రామం గృహీత ధనుషం. ఆ వృక్షంలో వాడికి రామచంద్రమూర్తి కనిపించాడు. ఏ వృక్షమైతే పరమశివుడు అని మనకి నమ్మకం చెబుతోందో ఆ వృక్షంలో వీడికి ఇప్పుడు రామచంద్రమూర్తి కనబడుతున్నాడు. అంటే రాముడికి పరమేశ్వరుడికి అభేదం మనకి చూపిస్తూ ఉన్నాడు ఈ శ్లోకంలో అని మనం అనుకోవాలి. ఏ వృక్షేషు సస్పింజరాహ నీలగ్రీవా విలోహితాః. వృక్షములలో ఉండేటువంటి శివుడికి నమస్కారం. సస్పింజరాహ లేత ఆకుపచ్చ గడ్డిలో ఉండేటువంటి చిగురులో ఉండేటువంటి స్వామి పరమేశ్వరుడికి నమస్కారం. లేత గడ్డిలో ఉండేటువంటి పరమేశ్వరుడికి నమస్కారం అని వాడు వృక్షాల్లోనూ చూశాను, ప్రతి చోట చూస్తున్నానంటే కింద ఉన్నటువంటి గడ్డిలో కూడా వాడికి రామచంద్రమూర్తి యొక్క దర్శనం జరుగుతోంది. ఎలా ఉన్నాడట? గృహీత ధనుషం పాశహస్తమివాంతకం. పాశాన్ని పట్టుకున్నటువంటి యముడిలా కనపడుతున్నాడయ్యా. అంతకః అంటే అంతం చేసేవాడు, అంతకుడు. అంతం చేసేవాడు అంటే యముడు అని అర్థం. ఈ యముడు నుంచి ఎవరన్నా తప్పించుకోగలమా? లేదు. పారిపోతే అయినా తప్పించుకోలేము. అందుకనే పరమేశ్వరుణ్ణి నమస్కారం పెట్టేటప్పుడు ఏమంటారట? అగ్రే వధాయ చ దూరే వధాయ చ. ఎదురుగా ఉంటే చంపేస్తాట, దూరంగా వెళ్తే అప్పుడు చంపేస్తాడు పరమేశ్వరుడు. అంటే కాలస్వరూపంలో ఉన్నటువంటి పరమాత్మ నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఇప్పుడు వీడికి రామచంద్రమూర్తి వృక్షే వృక్షే చ పశ్యామి, దగ్గరలో ఉన్నటువంటి వృక్షంలో కనబడుతోంది. అంతేకాదు అపిరామ సహస్రాణి, సమస్తమైనటువంటి అణువులను దూరంగా ఉన్న వాటిల్లో కూడా రామచంద్రమూర్తి కనపడుతున్నాడు. ఏ రకంగా పరమేశ్వరుని దగ్గరగా ఉన్న పరమేశ్వరుని దూరంగా ఉన్న పరమేశ్వరుడికి నమస్కారం పెడుతున్నామో అలాగే వీడికి రామచంద్రమూర్తి యొక్క దర్శనం అవుతుంది. మూడోసారి వీడు దెబ్బతినడానికి సిద్ధపడిపోతున్నాడు. అది ఆశ్చర్యం. తెలిసి రావణాసురుడు అడిగాడని. ఎందుకని? ఉదారుడు అనేటువంటి మాట ఇందాక చెప్తున్నాం. వాడి పని కాకపోయినా రావణాసురుడి పని చేసి పెడదామని వాడు దెబ్బతినడానికి సిద్ధపడిపోతున్నాడు. ఈ 3 బాణాలు తగలడంలో గొప్పతనం చెప్తారు. మనకి 3 గుణాలు ఉంటాయి, సత్వ రజస్ తమో గుణాలు. ఈ 3 గుణాలు పోవాలి. నిస్త్రైగుణ్యో భవార్జున. 3 గుణాలు లేనివాడివి కారువు అని చెప్పి పరమాత్మ అర్జునుడికి చెప్పాడు. అంటే సత్వగుణం ఒకటి ఉందండి, నాకు పర్వాలేదు, రజస్తమ గుణాలు లేవండి, నేను చాలా గొప్పవాడంటే కుదరదు. నీకు ఆ సత్వగుణం కూడా అక్కర్లేదు. నిస్త్రైగుణ్యో భవార్జున, ఏ గుణము లేకుండా పోవాలి. మొదటికి తగిలినటువంటి బాణం తమో గుణంతో రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళాడు. వాడు తమో గుణంతో యజ్ఞాన్ని విఘ్నం కలిగించడానికి వెళ్ళాడు. ఆ కొట్టినటువంటి బాణంతో వాడి తమో గుణం కాస్త పోయింది పూర్తిగా. రెండోసారి కొమ్ములతోటి రామచంద్రమూర్తి తాపసిగా ఉన్నాడు, ఏం చేయలే అనుకుని సంహరిద్దామని వెళ్ళాడు. రజోగుణంతో వెళ్ళాడు. రెండో బాణం ఆ రజోగుణాన్ని సంహరించింది. ఇంకా మిగిలింది కేవలం సత్వగుణ స్వరూపుడు అయ్యాడు, తాపసి అయ్యాడు. ఎక్కడ చూసినా రాముడు దర్శిస్తున్నాడు. ఈ సత్వగుణం ఉన్న ఉపయోగం లేదు, మళ్ళీ జన్మెత్తాలి. మళ్ళీ జన్మ లేకుండా మోక్షం పొందడానికి దీన్ని కూడా వదిలించుకోవాలి. కాబట్టి వాడు మళ్ళీ గృహీత ధనుషుడు పాశహస్తమివాంతకంలా ఉన్నటువంటి రామచంద్రమూర్తి ఇంకొకసారి చూడాలి. వాడు ఇంకొకసారి చూడాలి, ఉత్సుకత. ఇంకో బాణం దెబ్బ తినేయాలి త్వరగా. తినేస్తే ఈ సత్వగుణం కూడా పోతుంది ఆఖరి బాణంతో. అప్పుడు నిస్త్రైగుణ్యుడై వాడు మోక్షానికి అర్హుడవుతాడు. మోక్షం పొందడం అనేటువంటి కోరికతోటి వాడు 3వ బాణం తినడానికి ఒప్పుకున్నాడు తప్ప రావణాసుడు బెదిరించాడనో, వాడి చేతిలో చావడం కన్నా ఈయన చేతిలో చావడం బెటరనో ఇవేవి కాదు. వాడికి మొదటి 2 బాణాలతో పోయాయి. 3వ బాణం తినడానికి ఉద్యుక్తుడై సన్నాహంతో వాడు రామబాణాన్ని తినాలి అని అంటున్నాడు. వాడు ఇంత చెప్పి రావణాసుడితో ఇంకో మాట అంటున్నాడు. నీకు ప్రతి వృక్షంలోనూ కనపడుతున్నాడు, అన్ని చోట్ల కనపడుతున్నాడు, రామ సహస్రాలు కనపడుతున్నాయి, చీర కృష్ణాజినాంబరములు కలిగించినటువంటి రాముడు కనపడుతున్నాడు, పాశహస్తకుడినటువంటి అంతకుడు లాంటి రామచంద్రమూర్తి కనపడుతున్నాడు, అన్నీ బాగానే ఉంది. కానీ రాముడు తప్ప నీకు ఇంకేమైనా కనపడుతున్నాడా అని అడుగు. చెట్టు కనపడుతోంది, రాముడు కనపడుతోంది కాదు. ఇందాక ఏమన్నాడు? వృక్షే వృక్షే చ పశ్యామి. వృక్షము లోపల రాముడిని చూస్తున్నాను. వృక్షం అందు సప్తమి అంటే నీకు ముందు వృక్షం కనపడాలి, దాని తర్వాత దానిలో ఉన్నటువంటి రాముడు కనపడాలి. లేకపోతే వృక్షంలో కనపడినట్టు ఎలా చెప్పగలవు? వృక్షాన్ని చూసావు ముందు, తర్వాత రాముడిని చూసావు. కాబట్టి నీకు వృక్షే వృక్షే చ పశ్యామి ఆ స్టేజ్ కూడా అయిపోయింది. ఆయన రామమేవ హి పశ్యామి, నాకు ఇంకోటి కనపడటం లేదయ్యా.
వృక్షాలు కనపట్టలేదు, గడ్డి కనపట్టలేదు, కొమ్మలు కనపట్టలేదు, ఆకులు కనపట్టలేదు. రామమేవ హి పశ్యామి, రాముడు తప్ప మరొకటి కనపట్టలేదే. ఎందుకని ప్రతి అణువులోనూ రాముడు దర్శనం చేసేవాడికి రాముడు తప్ప ఇంకేం కనపడతాడు? ఏ అడుగు చూసినా అందులో ఉన్నటువంటి వాడే కనపడతాడు. అడుగు కనపడదు. ఇంకా అడుగుకి అందులో ఉన్నటువంటి ఆ తేజస్సుకి అభేదం. కాబట్టి వాడు విడిగా అణువుని చూసి దాని లోపల ఉన్నటువంటి రాముడిని చూడు, విడిగా చెట్టును చూసి విడిగా ఆకును చూసి దానిలో ఉన్నటువంటి రాముడిని వెతకడు వాడు. ఆ చెట్టే రాముడు, ఆ ఆకే రాముడు. కాబట్టి రామమేవ హి పశ్యామి, ఇంకోటి నాకు కళ్ళకి కనపడటమే లేదయ్యా. రామమేవ హి పశ్యామి రహితే రాక్షసాధిప, దృష్ట్వా సప్రగతం రామం ఉద్భ్రమామి విచేతనః. లేచున్నంతసేపు రాముడు కనపడుతున్నాడయ్యా, హాయిగా నిద్రపోయినప్పుడు ఈ గొడవ లేదనుకో అంటం లేదు వాడు. దృష్ట్వా స్వప్నగతం రామం, కళ్ళు మూసుకొని నిద్రపోతే స్వప్నంలో రాముడు కనపడుతున్నాడు. అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థలు మూడింటిలోనూ రాముడు తప్ప కూడా కనపడటం లేదయ్యా. ఏం అదృష్టం అండి వాడు, మారీచుడు బట్టి. అలా రాముడు స్వప్నంలో కనపడితే భయపడి ఉలిక్కిపడి లేస్తున్నానయ్యా, నేను నన్ను సంహరించడానికి వచ్చాడు రామచంద్రుడు అమ్మయ్యా అనుకుని. రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ, రత్రాని చ రథాశ్చైవ త్రాసం సంజనయంతి మే. రాముడు దాకా అక్కర్లేదయ్యా. రా అనేటువంటి అక్షరంతో మొదలయ్యేటువంటి ఏ పదం విన్నా తర్వాత అక్షరం మా అంటాడేమో అని భయం పట్టుకుందయ్యా. రాముడు వచ్చేస్తాడేమో అని భయం పట్టుకుంది. రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ, రత్నాని రథాని. రత్నం అందరూ అనుభవాడు అనుకోండి, ఎవడైనా రా అనగానే వీడు గడగడ ఉనికిపోతాడ. ఆ త్నం అనేటువంటి మాట వచ్చే లోపుని, ఆ శబ్దం వచ్చే లోపుని రెండింటికి ఎంత తేడా ఉంటుంది? సెకండ్ కూడా ఉండదు తేడా, క్షణంలో ఒకటి. రత్నం అనేటువంటి మాట రాకి త్నంకి మధ్యలో, ఈ మధ్యలో భయపడిపోతాడు వాడు. రెండో అక్షరం మా అని కానీ అనేస్తాడు. మా రత్నం అన్నా రథం అన్నా కూడా నేను గడగలు ఆడిపోతున్నాయి. రాత మొదలై ఏ పేరు చూసినా నాకు కంగారు పుట్టేస్తుంది. అహం తస్య ప్రభావజ్ఞ చెప్తున్నాడు. అహం తస్య ప్రభావజ్ఞ, నాకు తెలిసయ్యా. విశ్వామిత్రుడు కొన్ని కోట్ల సంవత్సరాలు, వేల సంవత్సరాలు తపస్సు చేసి అహం వేద్మి మహాత్మానం అని చెప్పుకున్నటువంటి వాడు ఏమి తపస్సులు చేశాడో వీడు తెలియదు. చెబుతున్నాడు అహం తస్య ప్రభావజ్ఞ. అతను ఏమిటో నాకు తెలిసయ్యా. రామచంద్రుడిది నాకు అర్థమయ్యాడు. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం నయుద్ధం తేన తే క్షమం. మళ్ళీ చెప్తున్నాను రామ, నువ్వు వాడితో యుద్ధం చేయలేవు కానీ వదిలేసి వాడి జోలికి వెళ్ళకు. బలిం వా నముచిం వాపి హన్యాద్ధి రఘునందన. రామచంద్రుని యొక్క అసలు రూపాన్ని చెప్పేస్తున్నాడు వాడు. బలిని సంహరించేటువంటి సత్తా ఉన్నటువంటి వాడయ్యా రామచంద్రుడు, అంటే సాక్షాత్ విష్ణువు. నముచిని సంహరించేటువంటి సత్తా ఉన్నటువంటి వాడయ్యా రామచంద్రమూర్తి, అంటే సాక్షాత్ విష్ణువు. రణే రామేణ యుద్ధస్వ క్షమాం వా కురు రాక్షస, నతే రామ కథా కార్య యది మాం భ్రష్టుమిచ్చసి. ఓ పని చెయ్యి, నేను ఎన్ని చెప్పినా నీకు తలకెక్కట్లేదు కదా. ఓ బాణము ధనుసు తీసుకుని రావడం యుద్ధానికి వెళ్ళిపోతుండగా గొడవలేదు, నువ్వు ఒక్కడు చచ్చిపోతావు హాయిగా, ఒక శని వదులుతుంది మాకు. ఇటువంటి అక్కర్లేని పనులు చేసి సీతను అపహరిస్తాను ఇలా చేసావనుకో, నువ్వు పోవడం ఎలాగో ఖాయం. నీ వెనకాల ఉన్నటువంటి సమస్త రాక్షసులు మరణిస్తారు నీతో ఉన్న పాపానికి. నీ లంకానగరం అంతా భస్మం అయిపోతుంది. కాబట్టి కొంచెం ఓర్పు వహించి నా మాట విని యుద్ధస్వరామం, చక్కగా వెళ్ళి రాముడితో యుద్ధం చేసి వెళ్ళి ఒకసారి ఆ ముచ్చట కూడా తీర్చేసుకో, రాముడితో యుద్ధం చేసే. రణే రామేణ యుద్ధస్వ, నిజంగా బలవంతుడు అయితే గొప్పవాడు అయితే రాముడితో యుద్ధం చెయ్యి. క్షమాం వా కురు రాక్ష, నేను చేయలేనయ్యా యుద్ధం, ఇలా దొంగతనం పనులే చేస్తానంటావా, వదిలేసి అవన్నీ చేయకు. క్షమాం కురు, ఓర్పు వహించు, వదిలేసేయి కదా, ఆ విషయాన్ని పట్టించుకో. అంతేగాని రామకథాన కార్య, రామ అనేటువంటి పేరు కూడా ఎత్తవు పోయినట్టే లెక్క. రామ వ్యవహారం కానీ రామ ప్రసంగోపిన కార్య, రాముడి ప్రసంగం కానీ నువ్వు ఏమీ కూడా చేయడానికి వీల్లేదు, ఎందుకంటే నువ్వు బతకవు. యది మాం భ్రష్టుమిచ్చసి, మళ్ళీ నన్ను చూడాలి అనుకుంటే నువ్వు రామ ప్రసంగం చేయకు. ఇంక రాముడి గురించి అవన్నీ మాట్లాడి తీసేసి వేరే మాట్లాడి ఇంకేదైనా. బహవః సాధవో లోకే యుక్తా ధర్మమనుష్ఠితాః పరేషామపరాధేన వినష్టాః సపరిచ్ఛదాః. ప్రపంచంలో ఎంతోమందిని చూశానయ్యా, ఏమీ తప్పు చేయలేదు, తపస్సులు చేసిన వాళ్ళు, మంచి పనులు చేసిన వాళ్ళు, సాధువులు, అవతల వాడు చేసిన తప్పు వల్ల వాళ్ళు నాశనం అయిపోయారయ్యా.
మళ్ళీ నేను చూస్తాను. ఏ తప్పు చేయని వాళ్ళు ఎంతోమంది నీ వల్ల నశించిపోతారు. సపరిచ్ఛదాహ, బంధుమిత్ర సపరివారంగా నశించిపోతారు. వాళ్ళ వంశంలో ఒక్కడు మిగలడు ఇంకా. అటువంటి పని నువ్వు చేయడానికి సిద్ధపడుతున్నావు. సోహం తవాపరాధేన వినశ్యేయం నిశాచర, నీ అపరాధం వల్ల నేను పూర్తిగా నాశనం అయిపోతాను. నేను మరణించడం, నాశనం అయిపోవడం ఖాయం. కురు ఏతే క్షమం ఎత్తే క్షమం తత్వం అహం త్వా నానుయామిహ. నువ్వు ఎన్ని చెప్పు, నువ్వు చెప్పిన పని నేను చేయలేను, నీకు సాయం చేయలేను. సీతాపహరణ విషయంలో నేను నీతోటి రాను. రామశ్చహి మహాతేజా మహాసత్వో మహాబల. రాముడంటే ఏమనుకుంటున్నావయ్యా? మహా తేజస్సు రాముడంటే, మహాసత్వం రాముడంటే, మహాబలం రాముడంటే. అపి రాక్షస లోకస్య న భవేదంత కోపి సహ. యముడు కూడా ఎందుకు పనికిరాడయ్యా రాముడు ముందు. ఇందాక యముడు అని చెప్పాను. ఓ యముడే కదా, యముడిని నేను ఎదిరించగలను, యముడు దిక్పాలకుల్లో ఒకడు, వాడిని నేను కట్టేశా, రాముడు కూడా కట్టేయగలను, ఎందుకంటే యముడే కదా ఆఫ్టర్ ఆల్ అనుకుంటావేమో. యముడు కూడా ఎందుకు పనికిరానంతటి గొప్పవాడే రామచంద్రమూర్తి. యది శూర్పణఖా హేతోః జనస్థానగతః ఖరః అతివృత్తో హతః పూర్వం రామేణ అక్లిష్టకర్మణ. శూర్పణఖ చెప్పిందని చెప్పి ఖరుడు భుజాలు ఎగరేసుకుంటూ రాముడి మీదకి వెళ్ళాడు. ఏమైంది? అతివృత్తుడు వెళ్ళాడు. ఏమైంది? అక్లిష్టకర్మణ రామేణ హతాహ. చాలా సులువుగా చులాగ్గా చంపేశాడు అందరినీ. రామచంద్రమూర్తి కష్టపడడం అనేది ఉండదు ఏ పనికి, అతి సులువుగా చేసేస్తాడు ఏ పనైనా. అత్ర బ్రూహి యథాతత్వం కో రామస్య వ్యతిక్రమ. ఏంటి ఇందాక లేదో చెప్పావు, వాళ్ళెవ్వరూ ఏ తప్పు చేయకుండా సంహరించేశాడని చెప్పావు. నిజం చెప్పు, శూర్పణఖ ఏ తప్పు చేయలేదా? ఖరుడు ఏ తప్పు చేయలేదా? ఈ అతివృత్తుడు అతికాయుడు వీళ్ళెవరూ ఏ తప్పు చేయలేదా? వాళ్ళందరూ కూడా మనులందరినీ బాధపెట్టి హింసించారు కదా. రాముడు వాళ్ళని ధర్మాన్ని నిలబెట్టడం కోసం సంహరించాడు. ఇప్పుడు నువ్వు చెప్పు, కో రామస్య వ్యతిక్రమ. రాముడు చేసిన తప్పు ఏంటో నాకు తెలియట్లేదు. ఇందాక ఏ తప్పు చేశాడని నువ్వు రాముడి మీద యుద్ధం చేయదలుచుకున్నావు, ఏ తప్పు చేశాడని రాముడికి చేతకి వియోగం కల్పించాలనుకుంటున్నావు, నాకైతే అర్థం కావట్లేదు. ఇదం వచో బంధుహితార్థినా మయా యథోచ్యమానం యది నాభిపత్స్యసే సబాంధవశ్చక్షసి జీవితం రణే హతోద్య రామేణ శరైరజిహ్మగైః. ఇంత చెప్పినా కూడా, నీ బంధువుల హితం కోరి, నీ హితం కోరి నేను చెబుతున్నా కూడా నా మాట కనుక నువ్వు వినన్నట్లయితే సబాంధవ త్యక్షసి జీవితం. నువ్వు ఒక్కడవే కాదు, సమస్తమైనటువంటి బంధువులతో కూడి నువ్వు ప్రాణాన్ని వదిలేస్తావు. హతో అద్య రామేణ శరైరజిహ్మగైః. రాముని యొక్క బాణముల చేత నీ సబాంధవుడిగా నీ యొక్క ప్రాణం పోబోతోంది. మారీచేన తు తద్వాక్యం క్షమం యుక్తం నిశాచరః ముక్తో న ప్రతిజగ్రాహ మర్తుకామ ఇవౌషధం. ఇంత కష్టపడి నోరు పగిలేలా వాడు రామకథని మొత్తం చెబితే, రాముడికి తనకి ఉన్న సంబంధాన్ని చెబితే, వాడు మర్తుకామ, చనిపోవడానికి కోరేటువంటి వాడు, అంటే సూసైడల్ టెండెన్సీ ఉన్నవాడు, ఆత్మహత్యా ప్రయత్నం చేసేటువంటి వాడు ఎటువంటి వాడో అటువంటి వాడు, మరణించడానికి కోరిక కలిగినటువంటి వాడిలాగా వాడేంటి, మీరు ఎన్ని మందులు ఇచ్చినా తీసుకోడు. నేను చచ్చిపోతాను, నాకే మందు వద్దు, నేను వేసుకోను అంటుంటాడు. నాకే మందు ఇవ్వద్దు అంటాడు, నాకే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళొద్దు అంటాడు. మర్తుకామ, ఇంకా జీవితం మీద ఆశపోయింది వాడికి, బతకాలని లేదు వాడు. అలాగా బతకాలని కోరిక లేనివాడు ఔషధాన్ని ఏ రకంగా వద్దని పక్కకి దోసేస్తాడో అలాగా వీడు మర్తుకాముడై మారీచుడు ఎంత చెప్పినా కూడా ఆ మాటని స్వీకరించలేదు అని మొదటి శ్లోకం 40వ సర్గలో చెప్పుకుని మనం ఈరోజుకి ముగిద్దాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల ముక్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.